హరే కృష్ణ డివోటీస్. భగవద్గీత క్లాస్ కి అందరికీ స్వాగతం అండి. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవద్గీత అధ్యాయం 8, 14వ శ్లోకం. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఓ పార్థ, అనన్య చిత్తముతో నన్ను స్మరించువానికి అతని నిరంతర భక్తియుత సేవ కారణమున నేను సులభముగా లభ్యనుడై ఉన్నాను. ఓ పార్థ, అనన్య చిత్తముతో నన్ను స్మరించువానికి అతని నిరంతర భక్తియుత సేవ కారణమున నేను సులభముగా లభ్యుడనై ఉన్నాను. మనకిప్పుడు 8వ అధ్యాయంలో 14వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అనన్య భక్తి గురించి చెప్తున్నారు. మనకి భగవద్గీతలో మొట్టమొదటి 3 మరియు 4వ అధ్యాయంలో కర్మయోగం గురించి, 5వ అధ్యాయంలో జ్ఞాన యోగం గురించి, 6వ అధ్యాయంలో మనకి అష్టాంగ యోగం గురించి శ్రీకృష్ణ భగవానుడు వివరించారు. అయితే 7వ అధ్యాయం నుంచి భక్తి యోగం గురించి వివరిస్తూ ఉన్నారు. అందులో మనకి 7వ అధ్యాయం చివరిలో, మనకి 7వ అధ్యాయంలో స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తాడంటే, నా భక్తులు ఎన్ని రకాలుగా ఉంటారు అని. ఆర్తో అర్ధాసు జిజ్ఞాసు, ఆర్తో అర్థార్థి జిజ్ఞాసు మరియు జ్ఞాని, ఈ నలుగురు కూడా నన్ను ఆరాధిస్తూ ఉంటారు. ఆ విషయాన్ని చెప్పిన తర్వాత 7వ అధ్యాయం చివరి 2 శ్లోకాల్లో శ్రీకృష్ణ భగవానుడు కొన్ని విషయాలు చెప్తారు. దానికి అర్జునుడు మనకి కొన్ని ప్రశ్నలు వేస్తారనమాట, మొదటి 2 శ్లోకాలు. ఆ తరువాత ఆ శ్లోకాలకి 2 శ్లోకాల్లో అర్థం చెప్పిన తర్వాత 3వ శ్లోకం నుంచి కూడా స్మరణాత్మిక భక్తి గురించి మనకి వివరిస్తూ ఉన్నారు. 8వ అధ్యాయం 3వ శ్లోకం నుంచి. అయితే అందులో ఏ విధంగా కృష్ణుణ్ణి స్మరించుకోవాలి అని మనకి వివరిస్తూ ఉన్నారు. అది ఒకసారి చూస్తే ఇప్పుడు ఈ రోజు శ్లోకం మనకి బాగా అర్థం అవుతుంది. ఇక్కడ ఏమంటున్నారు 3వ శ్లోకంలో అంటే, అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మం ఉచ్యతే భూతాభావోద్భవకరో విసర్గ కర్మ సంగీతః. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నాశరహితము దివ్యము అగు జీవుడే బ్రహ్మనియు అతని నిత్య స్వభావమే ఆధ్యాత్మ్యమను చెప్పబడును. జీవుల దేహోద్భవనకు సంబంధించిన కార్యమే కర్మము అని చెప్పబడును. అర్జునుడు అడిగిన ప్రశ్నలకి సమాధానంగా మనకు 3వ శ్లోకంలో వివరిస్తున్నారు, బ్రహ్మము అంటే ఎవరు అని. అందులో ఆధ్యాత్మ గురించి, బ్రహ్మ గురించి, కర్మ గురించి, ఆది దైవ గురించి, ఆ తర్వాత ఆది యజ్ఞ గురించి మనకి ఆన్సర్స్ ని వివరించారు 3 మరియు 4వ శ్లోకాల్లో. అయితే 5వ శ్లోకంలో మనకి వివరిస్తున్నారు స్మరణాత్మిక భక్తి గురించి. అందులో ఏమంటున్నారంటే, అంతకాలేచ మామేవ స్మరణ్ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నస్త్యత్ర సంశయః. అంత్యకాలమున కూడా నన్నే స్మరించుచు దేహత్యాగము చేసడివాడు తక్షణమే నన్ను పొందుచున్నాడు, ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. అంత్యకాలమున అంటే ఏమిటి? చివరి సమయంలో.
చివరి సమయం అంటే ఎప్పుడైతే ఇంక మనం ఈ శరీరాన్ని విడిచి శరీరాన్ని విడిచి జీవాత్మ బయటికి వెళ్తుంది. తర్వాత ఎక్కడికి వెళ్తుంది? అది మన కర్మానుసారం నిర్ణయించబడి ఉంటుంది. కాకపోతే జీవాత్మ బయటికి వెళ్ళినప్పుడు అప్పుడు నీ భావం ఎలా ఉంటుంది? అంత్యకాలమున నన్నే స్మరించుచు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ చివరి సమయంలో మనము పడుకున్న ప్లేస్‌లో మన ఎదురుగా శ్రీకృష్ణ భగవానుడి ఫోటో ఉందనుకోండి. అంతకాలం ఆ శ్రీకృష్ణ భగవాన్ ఫోటోని మనం దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకోవడం వల్ల చివరి సమయంలో ఎవరైనా కీర్తన వినడం వల్ల, భక్తుల అసోసియేషన్‌లో సాంగత్యంలో ఉండడం వల్ల వాళ్ళకి మంచి డెస్టినేషన్ అంటే మంచి ఉన్నతమైన జన్మ రావచ్చు. కాకపోతే మనము భగవద్ధామానికి చేరుకుంటామా లేదా అనేది చెప్పడం కష్టం. ఎందుకంటే మనం జీవితాంతం ఏం చేస్తున్నామో అదే మనకి చివరి సమయంలో గూడా ఆ భావనే ఉంటుంది. ఇక్కడ కృష్ణుడిని స్మరించుకోవడం అంటే కేవలం ఆయన ఫోటోని దర్శనం చేయడము, ఒకసారి కృష్ణుడు మన స్మరణలో రావడం అదొక్కటే కాదండి. స్మరించుకోవడము అంటే శ్రీకృష్ణ భగవానుడితో ఉన్న మన బంధాన్ని గుర్తు చేసుకోవడం. అంటే ఏమిటి? స్వరూప సిద్ధి. మన బంధం ఏమిటి కృష్ణ భగవానుడితో అనేది మన స్వరూప సిద్ధిని మనం తెలుసుకొని, ఆ విధమైన భావనలో కృష్ణుడిని స్మరించుకుంటే అప్పుడు మనం భగవద్ధామానికి చేరుతాం. అంతే తప్ప ఓన్లీ కృష్ణుడి యొక్క ఫోటో చూసినంత మాత్రాన అంతకాలం మనం ఏం పనులు చేశామనే దాంతో సంబంధం లేదు. చివరి సమయంలో ఒక్కసారి నేను కృష్ణుడి ఫోటో చూశాను, ఒక్కసారి నామం విన్నాను. దానివల్ల మనకి ఉన్నత లక్ష్యాన్ని మనం పొందలేకపోవచ్చు. కానీ ఉత్తమమైన లక్ష్యం అంటే మనకి మంచి డెస్టినేషను ఖచ్చితంగా మానవ జన్మ భక్తి చేసుకునే దానికి అవకాశము మనకి కలగవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు మనకి 6వ శ్లోకంలో వివరిస్తున్నారు. ఓ కౌంతేయ దేహమును త్యజించినప్పుడు మనుషుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయంగా పొందును. ఇక్కడేమిటి? కేవలం కృష్ణుడిని స్మరించుకోవడమే కాదు, భావం కూడా ముఖ్యము అని చెప్తున్నారు. ఏ భావంలో? మనము కృష్ణుడితో ఉన్నటువంటి బంధాన్ని మన స్వరూప సిద్ధిని తెలుసుకొని, ఆ తరువాత మన భావం కూడా ఇంపార్టెంట్. మనం ఏ భావంలో కృష్ణుడిని స్మరించుకుంటూ ఉన్నాము, ఆ భావం కూడా ఇంపార్టెంట్. ఏ భావంలో ఉన్నామో అదే భావాన్ని పొందుతాము. నువ్వు వాత్సల్య భావంలో ఉన్నావా? సాఖ్య భావంలో ఉన్నావా? దాస్య భావంలో ఉన్నావా? మాధుర్య భావంలో ఉన్నావా? ఆ భావము కూడా చాలా ఇంపార్టెంటు. దాన్ని బట్టే నీ యొక్క నీ యొక్క గమ్యము అనేది ఆధారపడి ఉంటుంది. అని మనకి వివరిస్తున్నారు. తర్వాత 7వ శ్లోకంలో అయితే ఎలా స్మరించుకోవాలి అనేది ఇక్కడ వివరిస్తున్నారు చూడండి. కావున ఓ అర్జున సర్వకాలముల యందును నీవు నన్నే తలచుచు నీ విద్యుక్త ధర్మమైన యుద్ధమును వనరింపుము. నీ కర్మలను నాకు అర్పించుట ద్వారా మరియు నీ మనోబుద్ధులను నాయందు నిలుపుట ద్వారా నీవు నన్ను నిస్సందేహంగా పొందగలవు. అయితే ఇక్కడ స్మరణ అంటే ఎలా స్మరించుకోవాలి? మళ్ళీ మనకిక్కడ క్లారిటీగా చెప్తున్నారు. 7th శ్లోకంలో ఏమంటున్నారంటే, సర్వకాలముల యందు నీవు నన్నే తలచుచు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా నీవు నన్నే తలుచుకో. నన్నే తలుచుకుంటూ నీ విద్యుక్త ధర్మమైన యుద్ధాన్ని చెయ్యి. నీ యుద్ధాన్ని నువ్వు చెయ్యాలి అంటే ఎలా చెయ్యాలి? నన్ను స్మరిస్తూ యుద్ధం చెయ్యి. నీ కర్మలను నాకు అర్పించుట ద్వారా నన్ను తలుచుకుంటూ కర్మని చెయ్యి. ఆ కర్మ చేసిన తర్వాత ఫలితాన్ని కూడా నాకు అర్పించు. ఆ తరువాత నీ మనోబుద్ధులను నా యందు నిలుపుట ద్వారా నీ మనస్సుని మరియు నీ బుద్ధిని కూడా నా యందు నిలుపు. నీ మనస్సుని, నీ బుద్ధిని నా యందు నిలుపు అంటే నీ మనస్సులో, నీ బుద్ధిలో, నీ ఆలోచనలో, నీ మనసులో ఎవరుండాలి? శ్రీకృష్ణ భగవానుడే ఉండాలి. ఆ విధంగా గనక నువ్వు ఎప్పటినుంచి? అంటే ఇక్కడ ఏమిటి కర్మ అంటున్నారు. చివరి సమయంలో మనం కర్మలు చేస్తామా? చివరి సమయంలో శరీరాన్ని విడుస్తుంటే ఎన్నో బాధల్ని, ఇబ్బందుల్ని పడుతూ ఉంటాం. మరి ఇక్కడ ఏ విషయాన్ని గురించి చెప్పారు? అంటే నువ్వు అంత్యకాలం కంటే ముందు సమయంలో నీ జీవితంలో నువ్వు ఏం చేశావు అనేది కూడా నిర్ణయించబడి ఉంటుంది. అది ఏమిటి? నన్ను స్మరిస్తూ నీ పని చేస్తున్నావా లేదా? మొట్టమొదటిది. నువ్వు పని చేస్తున్నావు కానీ అందులో నన్ను స్మరిస్తున్నావా? ఆ తరువాత పని చేశావు. ఫలితాన్ని నాకు అర్పించావా లేదా?
ఫలితాన్ని కూడా నాకు అర్పించు. ఆ తరువాత నీ మనస్సు మరియు బుద్ధి ప్రతి క్షణం మన మనస్సుని, బుద్ధిని కృష్ణుడి మీదే ఉంచాలి. అదే కాకుండా ఇంకేం చెప్పారు? సర్వకాలములయందు, సర్వకాలం అంటే అన్ని పరిస్థితుల్లో, మనం అన్ని పరిస్థితుల్లో కాకుండా నాకు వీలైతే భక్తిని చేస్తాను. నాకు వీలు కాకపోతే నేను భక్తిని చెయ్యను. ఎందుకు అంటే ఇప్పుడు నాకు ఆరోగ్యం బాలేదు. మొన్న మా ఇంటికి బంధువులొచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు నేను కొన్ని కుటుంబ పరిస్థితులు బాలేవు. అందుకని నాకు కుదిరినప్పుడు భక్తి చేస్తాను. మనము కుదిరినప్పుడు చేస్తే దానికి తగ్గట్ట లక్ష్యమే మనం పొందుతాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? తస్మాత్ కాలేషు సర్వేషు ఎటువంటి పరిస్థితుల్లో అయినా అయితే మరి కుటుంబంలో ఏమన్నా ఇబ్బందులు రావచ్చు కదండీ! అప్పుడేం చేయాలి? కుటుంబంలో ఇబ్బందులు రావచ్చు. బయటికి మనము భక్తి చేయడానికి అనుకూలంగా ఉండొచ్చు. కానీ మనసులో మాత్రం అనుకూలంగా ఉండవచ్చు. ఎలా? మనసులో అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు ఏ విధంగా అంటే పనులు ఏం చేస్తున్నాం బయటికి అందరికి కనిపించే ముందు నువ్వు ఏదైనా డివోషనల్ సర్వీస్ భక్తియుత సేవ చేస్తున్నావా లేదా? ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వాళ్ళని సేవిస్తున్నావా? అతిథుల్ని సేవ చేసినా, నువ్వు భక్తియుత సేవ చెయ్యక్కర్లేదు. ప్రతి నిమిషం 365లో చెయ్యాలి అంటే కష్టం. కానీ మన మనస్సులో, బుద్ధిలో కృష్ణుడిని స్మరించుకోవచ్చు. అది మనకనిపిస్తుంది. లేదు మాతాజీ నేను మనసులో, బుద్ధిలో ఎప్పుడు కూడా కృష్ణుడిని స్మరిస్తూ ఉన్నాను అని మనకనిపించొచ్చు. కానీ అదంత సులభం కాదండి. అది చాలా కష్టం. మనకి అర్థమవుతుంది. ఏ విధంగా అంటే తల్లికి చంటి పిల్లవాడు, ఒక పిల్లవాడు పుట్టినప్పుడు ఒక 4, 5 నెలల వరకు కూడా ఎలా ఉంటుంది అంటే, పూర్తిగా ప్రతి క్షణం ఆ పిల్లవాడే గుర్తొస్తాడు. ప్రతి క్షణం. నిద్రపోతున్నా, లేచి ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, ఇంటికి వచ్చారు, ఇంటి నిండా బంధువులున్నారనుకోండి, అయినా సరే ఆ తల్లి పిల్లవాడిని మర్చిపోదు. చంటి పిల్లవాడుంటే ఆమెకి తల్లి పిల్లవాడిని మర్చిపోదు. ఆ ఇంట్లో ఎన్ని పనులున్నా కానీ అయన్నీ వదిలేసి ఆ పిల్లవాడికి సమయానికి పాలు పట్టడము, మందులివ్వడము, డైపర్ మార్చడము, ఎక్కడ ఏడుస్తున్నాడో పిల్లవాడిని ఎక్కడ ఎవరి పిల్లలు అనిపించినా మా అబ్బాయే ఏడుస్తున్నాడేమో అని వెళ్లి పరిగెత్తుకొని చూస్తుంది. ఎవ్వరికీ వినిపించదు ఆ పిల్లవాడి ఏడుపు. కానీ తల్లికి మాత్రం వినిపిస్తుంది. ఎందుకంటే 100% ఆ పిల్లవాడి మీదనే మెడిటేట్ చేస్తుంది. ఇప్పుడు ఆ పిల్లవాడు పెద్దయ్యాడు. ఆడుకుంటున్నాడు బయట. ఒక 10 సంవత్సరాలొచ్చాయి బయట ఆడుకుంటున్నాడు. ఆడుకుంటుంటే ఇంటికి బంధువులొస్తే పనిలో పడి పిల్లవాడిని పిలవడము, ఆ భోజనం పెట్టడం మర్చిపోవచ్చు. అదే పిల్లవాడు అన్నీ చూసుకుంటుంది. కానీ ఆ సమయంలో బిజీగా ఉండడం వల్ల మర్చిపోయింది. లేదా ఆ పిల్లవాడు కాలేజికెళ్ళాడు. ఎక్కడికో బయటికెళ్ళాడు. వస్తామ్మా నేను టయానికొస్తా అని చెప్పాడు రాలేదు. అప్పుడు మనము ఇంట్లో బాగా బిజీగా ఉన్నాం బంధువులతోని. అప్పుడు మనం ఫోను చేయడం గూడా మర్చిపోవచ్చు. వాడు పొద్దున్నే ఎళ్లి సాయంత్రం వచ్చే వరకు కూడా వాడే వస్తాడులే అని ఆమె పనిలో ఆముంటుంది. ఎందుకంటే ఆమెకు తీరిక లేదు. అదే చంటి పిల్లవాడైతే ఒక్క క్షణం గూడా విడిచిపెట్టదు. ఇప్పుడు మన భక్తి ఏ స్థాయిలో ఉంది అనేది మనం నిర్ణయం చేసుకోవాలి. ప్రతి క్షణం మనం గుర్తు చేసుకుంటున్నాం అని అనుకుంటున్నాం. కానీ పిల్లవాడి మీద తల్లికి ప్రేమ లేదా? ఉంది. చిన్నప్పుడు ఉంది. ఆ పిల్లవాడు కొంత ఎదిగినాక ఉంది. యుక్త వయసుకొచ్చిన తర్వాత కూడా ఉంది. ఆ పిల్లవాడు ముసలవాడయ్యి, ఈమె కూడా తల్లి కూడా ముసలి అయినా కానీ ఉంటుంది. కానీ ఆ ప్రేమలో గాఢత అనేది తగ్గుతుంది. పిల్లవాడు వయసు పెరిగిన కొద్దీ ప్రేమలో గాఢత అనేది తగ్గిపోతుంది. మనకు కూడా మనము కొన్ని అందరూ కూడా దాదాపుగా మీరందరూ 2, 3 సంవత్సరాల నుంచి ఖచ్చితంగా సాధన చేస్తున్నారు. ఇంకొంత ఎక్కువ కావచ్చు. కొంతమంది తక్కువ కావచ్చు. అయితే మనం ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత మన ప్రేమలో గాఢత పెరిగిందా? తగ్గిందా? ఎలా ఉంది? మనం అనుకుంటున్నాము, నేను చాలా బాగా సర్వీస్ చేస్తున్నాను. చాలా బాగా భక్తిని చేస్తున్నాను. 24 గంటలు స్మరించుకుంటున్నాను అనుకుంటున్నాం. కానీ ఎంతవరకు చేస్తున్నాం? అది చాలా ఇంపార్టెంట్. దానికే చెప్తున్నారు ఇక్కడ కృష్ణుడేమంటున్నారు? నీ మనోబుద్ధులని నాయందు నిలుపుట ద్వారా నీవు నన్ను నిస్సందేహంగా పొందగలవు. ఆ విధంగా నువ్వు నీ మనసుని, బుద్ధిని నా మీద నిలిపితే నిస్సందేహంగా నన్ను పొందగలవు. నిస్సందేహంగా పొందగలవు అనడానికి కొన్ని రూల్స్ చెప్పాడు. ఏమిటది? సర్వకాల సర్వావస్థల్లో నన్నే తలుచుకో. నువ్వు ఏ పని చేస్తున్నా నన్ను తలుచుకుంటూ చెయ్యి. పని చేసినాక ఫలితాన్ని నాకు అర్పించు. నీ మనస్సుని, బుద్ధిని కూడా నా యందు నిలుపు అని ఒక 4, 5 ఆయన కృష్ణ భగవానుడు ఏం చేశాడంటే, నన్ను తప్పకుండా పొందుతావు.
ఇప్పుడు మనకి చెప్తారు చూడండి. ఏదైనా ఆఫర్ ఇచ్చినప్పుడు ఏదైనా షాప్ వాడు 50% ఆఫ్ అంటారు. కింద, కింద కొన్ని రూల్స్ పెడతాడన్నమాట. అలాగే నువ్వు ఖచ్చితంగా నన్ను పొందుతావు నా సేవ చేస్తే. కానీ కొన్ని రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ చెప్పాడన్నమాట. ఆ తర్వాత మనకి వివరిస్తూ ఉన్నాడు. అయితే ఎలా ఉండాలి? సరే నన్ను తలుచుకోవాలి అని కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాడు. అవి ఎలా చెయ్యాలి అనేది మనకి 8వ శ్లోకంలో చెప్తున్నాడు చూడండి. "ఓ పార్థ మనసుని ఎల్లవేళలా నా స్మరణయందే నియుక్తము చేసి, ఏమాత్రము మార్గము తప్పక నన్నే దేవదేవునిగా ధ్యానము చేసినవాడు నన్ను తప్పక చేరగలడు." ఇక్కడ మనము ఏ విధంగా మనము ఎల్లవేళలా నా స్మరణం నందే నియుక్తం చేసి మార్గం తప్పకుండా కృష్ణ భగవానుడే ధ్యానం చేయాలి. అది ఆ విషయాన్ని మనకి వివరిస్తున్నాడు. ఏమిటా మార్గాలు? మనసు ఎల్లవేళలా కృష్ణుడి స్మరణలో ఉండాలి. అప్పుడు మార్గం తప్పకుండా మనం కృష్ణుడి వైపు వెళ్ళగలం. ఎల్లవెల్ల ఎలా ఉంటుందండి స్మరణంలో? మనము ఇక్కడ ఇస్తున్నారు చూడండి. శ్రీకృష్ణ భగవాన్ నామం యొక్క శ్రవణ కీర్తనములందు కర్ణము, జిహ్వ, మనసు సంపూర్ణంగా నియుక్తమగుచున్నందున ఈ ధ్యాన ఆచరణకు అత్యంత సులభమై ఉన్నది. ఈ ధ్యాన ఆచరణ సులభం కావాలి అంటే ఏం చేయాలంట? ఒకటి చెప్పారిక్కడ రూలు. నన్నే స్మరించుకో. మరి స్మరణ అంత ఈజీ కాదు. అభ్యాసం చెయ్యాలి. ఈ అభ్యాసం ఎలా ఉండాలి? మనము మన ఇంద్రియాలని ముందు కృష్ణ భక్తిలో ఉంచాలి. అప్పుడు మనసు ఆటోమేటిక్‌గా కృష్ణ భక్తిలో ఉంటుంది. ఇంద్రియాలని కృష్ణ భక్తిలో ఎలా ఉంచాలి? అంటే చెవుల ద్వారా ఏం వింటున్నావు? అది ముఖ్యము. చెవుల ద్వారా అనవసరమైన చెత్తని చెవుల ద్వారా మన లోపలికి పంపిస్తే కృష్ణుడి మీద మనసు ఎప్పుడు నిలవదు. అంటే చెవులని ఎవరికి పడితే వాళ్ళకివ్వగూడదు. ముఖ్యంగా అనవసరమైన గాసిప్స్‌కి, సినిమాలకి, సీరియల్స్‌కి మనం ఇవ్వకూడదు మన చెవుల్ని. అంటే చెవుల ద్వారా నువ్వేమైనా ఇవన్నీ చేస్తున్నావనుకో, అంటే నీ మనసులో ఖచ్చితంగా శ్రీకృష్ణ భగవాన్ని ప్రతి నిమిషం నువ్వు స్మరించుకోలేవు. మనదక్కడే అన్నమాట. మనకి లిస్ట్. చెక్ లిస్ట్ ఏంటి? మరి నువ్వు చెవుల ద్వారా ఏమేం చేస్తున్నావు? నేనివన్నీ చేస్తున్నా. ఓకే. ఇవన్నీ నువ్వు చేస్తున్నావా? అయితే నీకు నిరంతరం కృష్ణ స్మరణ జరగదు. ఇవి చేస్తున్నావా? అయితే జరుగుతుంది. చెక్ లిస్ట్ ఇచ్చారిక్కడ. చెవుల ద్వారా. సరే చెవుల ద్వారా నేనేం వినట్లేదండి. కీర్తన ద్వారా నేను దేని గురించి మాట్లాడుతున్నాను? ఏం మాట్లాడుతున్నాను? ఏ నామం చెప్తున్నాను? ఏ క్లాస్ చెప్తున్నాను? లేకపోతే ఇంకా ఏం కీర్తన చేస్తున్నాను? వీలైనప్పుడు కీర్తన చేస్తాం. వీలైతే క్లాసులు తీసుకుంటాం. వీలైనప్పుడు జపం చేస్తాం ఉదయం. కానీ ఇంకా మిగిలిన సమయాల్లో ఏం చేస్తున్నాం? ఏ పనికి మన నాలుకని ఎక్కువగా ఉపయోగిస్తున్నాం? అది చాలా ఇంపార్టెంట్. అన్నీ చేస్తున్నామండి. కానీ వీలైనప్పుడు అభక్తులతో మాట్లాడట్లేదండి. కానీ భక్తులతోనే ఉంటున్నాను. కానీ ఏ భక్తుడు ఎలా ఉంటున్నాడు అని ఇంకొక భక్తురాలతో డిస్కస్ చేస్తున్నాను. అంటే ఏంటి? భక్తులని పూర్తిగా మనం అపరాధం అని చెప్పకపోయినా చిన్న చిన్న క్రిటిసిజమ్స్ ఫోను చేసినప్పుడు ఆవిడలా, ఈవిడిలా ఈ క్రిటిసిజమ్స్ చేస్తున్నానా లేదా? నా నాలుకని నేను అన్ని సమయాల్లో ఎలా ఉపయోగిస్తున్నాను? ఏం అనవసరమైన విషయాలకు ఉపయోగించట్లేదనుకోండి, అప్పుడు ఆటోమేటిక్‌గా మన స్మరణ, మన మనసు కృష్ణుడి మీద ఉంటుంది. లేదు, ఉండదు. ఇది మనకి చెక్ లిస్ట్. నేను ఏం చేస్తున్నాను? నా నాలుకతోని. అంటే కీర్తనతోని. తర్వాత మనకిక్కడ ఏం చెప్తున్నారు? శ్రవణము, కీర్తనం. తర్వాత జిహ్వ అంటే నాలుక. నా నాలుక ద్వారా నేను ఏమి రుచి చూస్తున్నాను అది ఇంపార్టెంట్. నేను ప్రసాదం రుచి చూస్తున్నానండి. వీలైనప్పుడు బర్గర్, పిజ్జా కూడా తింటున్నానండి జైన్‌ది. జైన్ ఫుడ్ తినొచ్చు. ఎందుకంటే అందులో ఆనియన్, గార్లిక్ లేదు. మన మనసుకి మనం ఏ విధంగా మనము చెప్పుకుంటాం, నచ్చజెప్పుకుంటాం. నువ్వు ఎంతగా నీ మనసుకి నువ్వు నచ్చజెప్పుకుంటున్నావో, అంతగా నీ మనసులో కృష్ణుడు ఉండడు. స్మరణ అనేది ఉండదు. నువ్వు ప్రసాదమే తింటున్నావా? స్మరణ అనేది మన కాన్షియస్‌నెస్ అనేది బావుంటుంది. మన స్థాయిని బట్టి మన స్మరణ ఉంటుంది. అందుకే అంతేగాని దీనికి కూడా సమయం పడుతుంది. ఒక రోజులో ఈరోజు చెప్పారు కాబట్టి నేనొచ్చానండి 1 ఆర్ 2 ఇయర్స్ అయిపోయింది. నేను శుద్ధ భక్తురాలిని అయిపోవాలి అంటే జరగదు. సమయం పడుతుంది. కాకపోతే మనం ఈరోజు చర్చించుకుంటున్నాం.
ఎందుకంటే ఏదైనా ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు, ప్రభుపాదుల వారు మనకెలా వివరించారు, ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకుంటే, తెలుసుకుంటే ఆచరణ అనేది పెట్టొచ్చు. ఇలా చెప్పారు కదా అని ఆచరణ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. మాకు భయమేస్తుందని అలా అనుకోక్కర్లేదు. ఈరోజు మనం ఏదైనా ఒక మాట వింటే దాన్ని ఆచరణలో పూర్తి స్థాయిలో పెట్టడానికి మనకు కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. కానీ కొన్ని కొన్ని సంవత్సరాల్లో అయినా నువ్వెలా పెట్టగలిగావు? అంటే నేను విన్నాను కాబట్టి. వింటే ఆచరణ అనేది వస్తుంది. అందుకని నేర్చుకోవడం కోసమే మనమందరం చర్చిస్తున్నాం. దీనికి భయపడాల్సింది లేదు. ఇదేంటి అంటే ఈ చెక్ లిస్ట్ మనకి మన సాధనని ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఎవరైతే ఇంద్రియాల ద్వారా ఏమిటి శ్రవణం ద్వారా, కీర్తనం ద్వారా, జిహ్వ ద్వారా, మళ్ళీ మన వాసన ద్వారా, మన ఇంద్రియాలు చేతులు, కాళ్ళు, చర్మం ద్వారా మనం ఎంత వరకు కృష్ణ చైతన్యంలో ఉంటున్నాము, ఎంత వరకు అనవసరమైన విషయాల్లో పెడుతున్నాము. దాన్ని బట్టి మన మనస్సు, మన స్మరణ, మన బుద్ధిలో కృష్ణుడు ఉంటాడు. ఇదెప్పుడైతే ఇంప్రూవ్ చేసుకుంటామో ఇంద్రియాలతో చేసేది. అది ఏమిటిది? అభ్యాసము. ఎంత అభ్యాసం పురోగతి చెందితే అంత స్మరణ పురోగతి చెందుతుంది. ఇక్కడ మనకి తర్వాత శ్లోకాల్లో వివరిస్తున్నారు. ఇక్కడేమిటి? మనకి ముందు భగవద్గీతలో 3, 4 అధ్యాయాల్లో కర్మ యోగం గురించి చెప్పారు. అంటే మన కర్మ ద్వారా కృష్ణుడిని ఎలా చేరుకోవాలి. కానీ అందులో భక్తి కూడా ఉంటుంది. ఎప్పుడైనా మనం ఒకటి గుర్తుంచుకోవాలి. ఏ యోగమైనా సరే భక్తి లేనటువంటి యోగానికి ఎటువంటి విలువ లేదు. భక్తి లేకుండా నువ్వేం ఆచరించినా దానివల్ల మనకి ఆధ్యాత్మిక పురోగతి అనేది ఉండదు. ఇప్పుడేం తెలుసుకున్నాం? కర్మ ద్వారా భగవంతుడిని చేరుకోవాలి. అందులో భక్తి కూడా ఉంటుంది. తర్వాత 5వ అధ్యాయంలో జ్ఞానం ద్వారా కృష్ణుడిని చేరుకోవడం. అందులో భక్తి కూడా ఉంటుంది. అష్టాంగ యోగం ద్వారా కృష్ణుడిని చేరుకోవడం. అందులో కూడా భక్తి ఉంటుంది. అయితే ఇంతవరకు మెయిన్ కర్మ, జ్ఞాన, యోగాలలో భక్తి కూడా ఉంటుంది. కానీ 7వ అధ్యాయం నుంచి ఇందులో మనకేమి వివరిస్తున్నారంటే 7వ అధ్యాయం నుంచి పూర్తిగా భక్తి యోగం గురించి వివరిస్తూ అందులో భక్తి ప్రధానంగా ఉంటుంది. అందులో కర్మ కూడా ఉండవచ్చు, జ్ఞానం కూడా ఉండవచ్చు, యోగం అష్టాంగ యోగం కూడా మిళితమై ఉండవచ్చు. అటువంటి భక్తిని గురించి ఇక్కడ మనకు వివరిస్తున్నారు 7వ అధ్యాయం నుంచి. అయితే ఇక్కడ 9వ శ్లోకంలో మనకేం వివరిస్తూ ఉన్నారంటే, ఒక జ్ఞాన యోగి ఏ విధంగా సాధన చేస్తాడు. అంటే భక్తి ప్రధానంగా ఉంటుంది. ఆయన జ్ఞాన యోగాన్ని అవలంబిస్తూ ఉన్నాడు. ఏ విధంగా ఆయన స్మరణ చేస్తాడు కృష్ణుణ్ణి అనే విషయాన్ని ఇక్కడ మనకు వివరిస్తున్నారు. నియమించువాడును, సూక్ష్మము కన్నను సూక్ష్మమైన వాడును, సమస్తమును పోషించువాడును, భౌతిక భావనలకు పరమైన వాడును, అచించుడును, రూపరహితుడును, రూపసహితుడును అగు పరమ పురుషుని సర్వ సర్వజ్ఞునిగను మరియు ప్రాచీనుగునను మరియు ప్రతి ఒక్కరూ ధ్యానము చేయవలెను. సూర్యుడు తేజో సంపన్నుడు మరియు దివ్యుడునగు అతడు భౌతిక ప్రకృతికి అతీతుడు. ఇక్కడ జ్ఞాన యోగం ద్వారా కృష్ణుణ్ణి స్మరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళు ఆచరించే విధానం ఏమిటి? ధ్యానము. ధ్యానం చేస్తూ ఏమిటి ఇక్కడ ధ్యానంలో రూపసహితుడు, రూపరహితుడు అని చెప్పలే. నిరాకార బ్రహ్మం మీద ధ్యానం చేయట్లేదు. రూపసహితుడు. అంటే ఆయన రూపాన్నే ధ్యానిస్తూ ఉన్నాడు. కానీ అవలంబించే మార్గం జ్ఞానయోగం. ఆ విధంగా ఎప్పుడు కూడా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ కృష్ణుని స్మరించుకొని ఆయన భగవంతుణ్ణి స్మరించుకుంటూ అంటే ఆయన మనసులో ఏదైనా స్మరించుకోవచ్చు. పరమాత్మని కూడా స్మరించుకోవచ్చు. జ్ఞాన యోగంలో ముఖ్యంగా వాళ్ళు పరమాత్మని స్మరిస్తూ ఉంటారు. అందులో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆయన యొక్క లక్షణాలను ఇచ్చారన్నమాట. భగవంతుడి యొక్క గుణగణాలు. ఆయన ఎలాంటి వాడు అనే ఆయన గుణగణాలని స్మరించుకుంటూ వాళ్ళు ధ్యానం చేస్తున్నారు. ఆ విధంగా కూడా కృష్ణుడిని స్మరించుకోవచ్చు. తర్వాత మనకి 10వ శ్లోకంలో వివరిస్తూ ఉన్నారన్నమాట. అంటే స్మరిస్తూ ఉన్నారు. మరి ఆ స్మరణ ఎలా ఉంది అనేది ఇక్కడ వివరిస్తున్నారు 10వ శ్లోకంలో. మరణ సమయమున ప్రాణవాయువును భ్రూమధ్యముల నిలిపి యోగ శక్తిచే చెలించని మనసుతో సంపూర్ణ భక్తి భావమున భగవానుని స్మరించడివాడు తప్పక ఆ పరమ పురుషుని పొందగలడు. ఎలా అంట? మరణ సమయంలో ప్రాణవాయువుని భ్రూమధ్యమున నిలిపి యోగ శక్తిచే చెలించని మనస్సుతో సంపూర్ణ భక్తి భావమున భగవానుని స్మరించడివాడు తప్పక ఆ పరమ పురుషుని పొందగలడు. అంటే ఇక్కడ యోగ మార్గం, అష్టాంగ యోగ మార్గంలో ఏ విధంగా ప్రాణవాయువుని భూమధ్యంలో నిలిపి
భక్తి మార్గంలో కృష్ణుడిని స్మరించుకోవడం. ఇక్కడ గూడా కృష్ణుడిని ఎలా స్మరించుకోవాలి చివరి సమయంలో, అది ధ్యాన మార్గం ద్వారా ఏ విధంగా అనేది మనకి వివరిస్తున్నారు. తర్వాత 11 మరియు 12, 13 ఇక్కడ ఏం చెప్పారో చూద్దాం. అయితే ఆ విధంగా స్మరించే వాళ్ళు ఏ విధంగా స్మరిస్తూ ఉంటారు? ఏం ఉచ్చరిస్తూ ఉంటారు? దేని మీద ధ్యాస పెడతారు? అనేది ఇక్కడ వివరిస్తున్నారు చూడండి. వేద విధులైన వారును, ఓంకారమును ఉచ్చరించు వారును, సన్యాసాశ్రమునందున్న మహర్షులు అగు మనుజులు బ్రహ్మమునందు ప్రవేశించుచున్నారు. అట్టి పూర్ణత్వమును కోరిన వారు బ్రహ్మచర్య వ్రతమును అభ్యసించుదురు. మోక్షమును గూర్చి విధానమును ఇప్పుడు నీకు నేను సంగ్రహంగా వివరింతును. ఇక్కడ ఏం చెప్తున్నారు? వాళ్ళు ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు. సన్యాసాశ్రమాన్ని తీసుకొని ఉంటారు. వాళ్ళు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు పొందాలనుకునే లక్ష్యాన్ని వాళ్ళు పొందడానికి సాధన అనేది కరెక్ట్‌గా ఉన్నట్టు. నువ్వు సాధన కరెక్ట్‌గా లేకపోతే లక్ష్యం ఎప్పటికీ చేరుకోలేము. ఇప్పుడు మనం చూస్తే చాలా మంది చెప్తూ ఉంటారు. ధ్యానం చేయడం అంటే ఎలా అయినా ధ్యానం చేయొచ్చండి. మీ ఇంట్లో కూర్చొని ఒక మూలలో ఒక రూమ్‌లో తలుపేసుకొని మనం ధ్యానం చేయొచ్చు. మీరు మీ ఇష్టం అరగంట చేయండి, 2 గంటలు చేయండి, 3 గంటలు చేయండి. ఆ విధంగా ధ్యానం చేయడం ద్వారా ఉన్నత లక్ష్యం పొందుతారు. అది ఎప్పటికీ జరగదు. మనని మనం మోసం చేసుకోకూడదు. ప్రభుపాదుల వారి పర్పోర్స్‌లో భగవద్గీత, భాగవతంలో పదే పదే చెప్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా మోసగాళ్ళు. నువ్వొక కాంతి మీద ధ్యానం చెయ్యి, ఒక శబ్దం మీద చెయ్యి, ఒక రూపం మీద చెయ్యి, నీ ఇంట్లో కూర్చొని చెయ్యి, నీకిష్టం వచ్చినట్టు చెయ్యి. అదెప్పటికీ జరగదు. నువ్వు ఖచ్చితంగా ధ్యాన మార్గాన్ని అవలంబించాలి అంటే బ్రహ్మచర్యాన్ని పాటించు, గృహాన్ని విడువు, ఆ తరువాత నీ శరీరం మీద నువ్వు కంట్రోల్ తెచ్చుకో. అప్పుడు నువ్వు ఏ విధంగా ధ్యానాన్ని ఆచరించాలి అనేది మనకిక్కడ వివరిస్తున్నారు. ఆయన్ని స్మరించుకోవడమే కానీ ఆ స్మరణలో ప మనకి 9, 10, 11 శ్లోకాల్లో ఏం వివరిస్తున్నారంటే జ్ఞాన మార్గము మరియు ధ్యాన మార్గంలో కృష్ణుని ఎలా స్మరించుకోవాలి అనేది మనకు వివరిస్తున్నారు. 12వ శ్లోకంలో చెప్తున్నారు. ఇంద్రియ కర్మల నుండి విడిబడి ఉండుటయే యోగ సిద్ధి అని అనబడును. సర్వేంద్రియ ద్వారములను మూసివేసి మనస్సును హృదయమునందు స్థిరము చేసి ప్రాణవాయువును శీర్షాగ్రమునందు నిలిపి మనుతుడు యోగమునందు స్థితుడు కాగలడు. అయితే ఇంకా మళ్ళీ అడ్వాన్స్‌గా చెప్తున్నారు. ఇంకా ఏం చేయాలి? నేను బ్రహ్మచర్యం పాటిస్తాను, ఓంకారాన్ని ఉచ్చరిస్తాను, బ్రహ్మంలో మనసు నిలుపుతాను. ఇక్కడ బ్రహ్మంలో మనసు అన్నారా? ఓకే. బ్రహ్మమునందు ప్రవేశించుచున్నారు. ఆ! ఓకే. వాళ్ళు ఆ విధంగా ధ్యానం చేసిన వాళ్ళు బ్రహ్మంలో ప్రవేశిస్తారు. అంటే ఇక్కడ నిరాకార బ్రహ్మ ధ్యానం గురించి చెప్తున్నారు. ఇక్కడ మనకి ఇక్కడ ఏం వివరిస్తున్నారంటే, మరి నువ్వు ఆ యోగ విధానాన్ని ఆచరించేటప్పుడు ఇంకా డీటెయిల్‌గా చెప్తున్నారనమాట. సర్వేంద్రియ ద్వారములను మూసివేసి అన్ని ద్వారాలని మూసివేయాలి. ఎందుకంటే మనము ఈ ధ్యాన పద్ధతి అవలంబించే వాళ్ళు అన్ని ద్వారాలని మూసివేయకపోతే ఏం జరుగుతుందంటే ఆత్మ అనేది మనకి ఊర్ధ్వముఖంగా పయనించదు. ఎక్కడ దారి ఉంటే అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకని అన్ని ద్వారాలని మూసి మనసుని హృదయంలో స్థిరం చేసి ప్రాణవాయువును శీర్షాగ్రమునందు నిలిపి మనస్సుని హృదయంలో స్థిరం చేయాలి. ప్రాణవాయువుని శీర్షాగ్రంలో అంటే ఇక్కడ అగ్రభాగంలో నిలపాలి. ఇక్కడ గూడా శీర్షాగ్రం అని చెప్పొచ్చు. ఇది పూర్తిగా అగ్రభాగం. అంటే అక్కడికి వెళ్ళిపోయినప్పుడు అక్కడికెళ్తుందనుకోండి. ఇక్కడ శీర్షాగ్రంలో అంటే ఇక్కడ. అక్కడ ఉంచి ఆ తరువాత యోగమునందు స్థితుడు కాగలడు. ఆ విధంగా ఆచరణ అనేది ఉండాలి. ఆ తరువాత మనకి 13వ శ్లోకంలో వివరిస్తున్నారు. ఇంకా ఏ విధంగా చెయ్యాలి అని. ఎందుకు ఇదంతా వివరిస్తున్నారు కృష్ణుడు? ఆయన ఏది చెప్పినా కానీ అన్ని మార్గాల్ని వివరిస్తారు. ఎలా అయితే ఒక పిల్లవాడు ఆహ్, +2 అయిపోయింది. 12వ తరగతి చదివాడు. తర్వాత వెళ్ళడానికి నువ్వేం చేసుకుంటావు? ఒకప్పుడంటే ఆహ్, డిగ్రీ చదివేవాళ్ళు. తర్వాత ఏంటి ఇంజినీరింగ్, మెడిసిన్ రెండే చదవాలి. ఇప్పుడైతే ఇంకా ఓన్లీ ఇంజినీరింగ్, మెడిసిన్ కాదని ఇంకా చాలా మార్గాలున్నాయని చెప్తున్నారు. అసలు ఎన్ని మార్గాలున్నాయి? +2 అయిపోయినాక చదవడానికి అని కొన్ని కోర్సులు కూడా ఉన్నాయిప్పుడు. అలా కృష్ణుడు కూడా చెప్తున్నాడు. "నువ్వు అవలంబిస్తున్నావు భక్తి మార్గాన్ని ఆచరిస్తున్నావు, ఆధ్యాత్మికంగా ఉన్నావు కదా! మరి నీకు ఎన్ని మార్గాలున్నాయో చెప్పాలి కదా! ఆ మార్గాలు అవి ఎలా అవలంబించాలి?
ఏది కష్టము, ఏది సులభము అని మనకి చెప్పడం కోసం ఇవన్నీ చెప్తున్నారనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు 13లో, ఈ యోగ విధానం నందు నెలకొని దివ్యాక్షరముల సమూహమైన ఓంకారమును జపించిన పిదప మనుజుడు దేవదేవుడైన నన్ను తలుచుచు శరీరమును త్యజించినచో నిశ్చయముగా ఆధ్యాత్మిక లోకములను పొందగలడు. ఇక్కడ మనకు వివరించాలి. ఇక్కడ ఏం వివరిస్తున్నాడు అంటే, ఇక్కడ భక్తి అనేది ప్రధానంగా ఉంది. మనకి 7వ అధ్యాయం నుంచి భక్తి ప్రధానంగా ఉంది. వాళ్ళు కానీ జ్ఞాన మార్గం కానీ, ధ్యాన మార్గం కానీ, కర్మ మార్గాన్ని గాని ఆచరించవచ్చు. భక్తి ప్రధానంగా లేనప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళు నిరాకార బ్రహ్మంలో కలిసిపోతారు. భక్తి ప్రధానంగా ఉంది. అందుకని వాళ్ళేంటిక్కడ ఆధ్యాత్మిక లోకానికి వెళ్తారు. అంటే ఇక్కడేమన్నారు? ఆధ్యాత్మిక లోకములను పొందగలడు. అంటే సాలోక్య ముక్తి పొందుతారు. వాళ్ళు ఓంకారాన్ని జపిస్తూ ఇక్కడ తర్వాత ఏం చేయాలి? దేవదేవుడైన నన్ను తలచుచు శరీరాన్ని త్యజించినచో, ధ్యాన మార్గంలో ఉండి ఓంకారాన్ని జపిస్తూ వాళ్ళు పరమాత్మ ధ్యానం చేస్తూ దేవదేవుడైన అంటే ఇక్కడ కృష్ణ భగవానుడి ధ్యానం చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే ఆధ్యాత్మిక లోకాలకి చేరుకుంటారు. ఎందుకు? వాళ్ళు పూర్తి శుద్ధ భక్తి మార్గాన్ని ఆచరించడం లేదు. భక్తి ఉంది, కానీ ధ్యాన మార్గాన్ని ఆచరిస్తున్నారు. అందుకని వాళ్ళు సాలోక్య ముక్తి పొందగలరు. ఆధ్యాత్మిక లోకాలు అంటే సాలోక్య ముక్తి. అయితే ఇక్కడ మనకి అన్ని మార్గాల్ని వివరించారు. నీ భావం ఎలా ఉంటే నువ్వు ఏం పొందుతున్నావు అని చెప్పారు. ఇప్పుడు మన శ్లోకము 14వ శ్లోకం. ఇది చాలా ముఖ్యమైనది. ఇందులో ఏం చెప్తున్నారు అంటే శుద్ధ భక్తి గురించి చెప్తున్నారు. ఎలా తెలిసిందండి మనకు శుద్ధ భక్తి గురించి చెప్తున్నారు అని ఇక్కడ చెప్తున్నారు చూడండి. అనన్య చేతా సతతం యోమాం స్మరతి నిత్యశః. ఇక్కడేమంటున్నారు? సతతము అంటే ఎల్లప్పుడూ. ఎల్లప్పుడూ ఎవరైతే మాం నన్ను అంటే శ్రీకృష్ణ భగవాన్ని స్మరతి స్మరించునో నిత్యశః అంటే క్రమం తప్పకుండా భగవంతుణ్ణి స్మరిస్తూ ఉన్నా కానీ ఎలా? క్రమం తప్పకుండా. అంటే ఏమిటి క్రమం తప్పకుండా అంటే, నేను నిన్న ప్రతి పొద్దున్నే జపం చేశాను. ఈరోజు పొద్దున్నే కూడా జపం చేయాలి. రేపు కూడా పొద్దున్నే చేయాలి. ఎల్లుండి కూడా చేయాలి. దీన్నేమంటారు? క్రమం తప్పకుండా అంటారు. క్రమం తప్పకుండా చేయడం ముఖ్యమా మాతాజీ? నేను శ్రద్ధగా చేస్తాను. అబ్జార్బ్ చేసుకొని చేస్తాను. ఈరోజు చేస్తానండి. బాగా అబ్జార్బ్‌తో 100% చేస్తాను. రేపు కొంచెం అటు ఇటు అవుతుంది మాతాజీ. రేపు నాకు కుదరదు కాబట్టి రేపు మధ్యాహ్నం చేస్తాను. ఎల్లుండేమో సాయంత్రం చేస్తాను. కానీ బాగా అబ్జర్వేషన్‌తోనే బాగా శ్రద్ధగా చేస్తాను. దానివల్ల ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మీ దగ్గర ఒక బకెట్ నీళ్లున్నాయనుకోండి. బకెట్ నీళ్ళని ఫోర్స్‌గా ఒక రాయి మీద పెద్ద రాయి ఉంది. బకెట్ మీద నీళ్ళని ఫోర్స్‌గా ఒక రాయి మీద పోసారు. ఆ రాయికేమన్నా జరుగుతుందా? హరే కృష్ణ. జరగదు మాతాజీ, ఏం జరగదు. మురికి కూడా ఏం శాంతం పోదు. జరగదు. సరే ఒక బకెట్ నీళ్లు కాదు, ఒక డ్రమ్ము నీళ్లు పోసారనుకోండి ఏమన్నా జరుగుతుందా? ఏమీ జరగదు. ఏమీ ఏమీ జరగదు. జరగదు. ఎన్ని నీళ్ళు పోసినా రాయి కరగదు. రాయి కరగదు. అయితే ఇప్పుడేం జరిగిందంటే, ఎక్కడో వర్షం వస్తుంది. ఆ నీళ్లు చిన్నగా పారుకుంటూ, పారుకుంటూ ఒక బండ మీదకొచ్చాయి. ఆ బండ మీద నుంచి చుక్కలు, చుక్కలు, చుక్కలు రోజు ఒక చుక్క సేమ్ ప్లేస్‌లో ఒక రాయి మీద పడిందనుకోండి. అప్పుడేం జరుగుతుంది? మెల్లిగా ఆ రాయి మీద ఒక మచ్చ కరుగుతుంది పడిపోతుంది, మాతయ్య, అప్పుడు మెల్లిగా కరుగుతుంది. రాయి. చిన్న గుంతలాగా ఏర్పడుతుంది. గుంట పడుద్ది మాతాజీ. ఎక్కడ హా! ఎక్కడైతే ఆ నీటి చుక్క పడిందో, అక్కడ ఒక చిన్న గుంట పడుతుంది. ఎన్ని నీటి చుక్కలు పడితే అక్కడ చిన్న సన్న సన్న గుంటలు ఏర్పడతాయి. అంటే ఒక బకెట్ నీళ్లు గాని, ఒక డ్రమ్ము నీళ్లు కానీ రాయి మీద పోసినా ఏం చలనం లేదు. కానీ ఒక నీటి చుక్క పడితే మాత్రం ఎందుకు మూలపడిందక్కడ? ఒకే చోట అది పదే రోజు ఒకే చోట పడుతుంది పడతా కాబట్టి, పడుతుంది. రోజు ఒకే చోట పడుతుంది కాబట్టి రోజు అలా ఒకే మెల్లి చోట మెల్లిగా ఉంటుంది కాబట్టి. గుంట అంటే ఏర్పడుద్ది. రోజు నిరంతరము పడటం. ఒకే చోట పడుతుంది. అంటే ఏంటి? స్థిరత్వం. అంటే భక్తిలో నీకు గాఢత కంటే స్థిరత్వం ముఖ్యం. గాఢత అనేది ఆటోమేటిక్‌గా స్థిరత్వం ఉన్నప్పుడొస్తుంది. ముందు మన స్థిరత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఒక స్థిరత్వం అంటే ఏమిటి? ప్రతిరోజు నా సాధన అనేది కరెక్ట్‌గా ఉండాలి. నువ్వు 4 మాలలు చేస్తావా? ఇప్పుడు నేను 4 మాలలు 6 గంటలకు చేస్తానండి. ప్రతిరోజు 6 గంటలకు 4 మాలలు చెయ్యి. నేను భగవద్గీత క్లాస్‌ని ఒక్కటే వింటానండి. నాకు ఒకటే టైం. లేకపోతే భాగవతం క్లాస్ ఒకటే వింటాను. కానీ ప్రతిరోజు వినండి.
ప్రతిరోజు ఎవరైతే స్థిరంగా సాధన చేస్తారో వాళ్ళు భక్తిలో చాలా త్వరగా పురోగతి చెందుతారు. స్థిరత్వం అంటే ఏమిటి? ప్రతిరోజు ఒకే సమయానికి ఆచరించడం. ఎంత సమయం వీలైతే ఎక్కువ చేయండి. కానీ రోజు చేసేది మానవద్దు. నాకు వీలైతే వస్తానండి మాతాజీ. నేనొస్తాను కానీ రోజు చెప్పలేనండి. నాకు కుదిరినప్పుడు వస్తానండి. కుదిరినప్పుడు జపం చేస్తానండి. కుదిరినప్పుడు హారతిస్తానండి. కుదిరినప్పుడు అనేది కుదరదు. కుదిరినప్పుడు నీవు చేస్తే కృష్ణుడు కూడా ఆయనకు కుదిరినప్పుడు ఇస్తాడు. మనకు ఖచ్చితంగా కావాలంటే ఖచ్చితంగా చేయాలి. అందుకని భక్తిలో గాఢత కంటే అంటే నేను ఈరోజు ఎక్కువ చేస్తాను. తర్వాత కొన్ని రోజులు ఆపేస్తాను. తర్వాత తక్కువ చేస్తాను. అలా కుదరదు. అలా కుదిరిన అలాంటి భక్తికి వాళ్ళు పురోగతి చెందాలి అంటే చాలా సమయం పడుతుంది. నువ్వు స్థిరంగా భక్తి కొంత సమయం చేసినా దాని వల్ల ఇంకా గాఢత ఎక్కువ భక్తిలో పురోగతి ఎక్కువగా ఉంటుంది. ఎలా? నేను 6 గంటలకు ప్రతిరోజు 4 మాలలు జపం చేస్తే శ్రద్ధగా, కృష్ణ భగవానుడు మనం ఆ రోజు ఆ సమయానికి చేస్తున్నామని ఆ రోజు మనకు కూడా ఆయన సమయాన్ని కేటాయిస్తాడు. నేను ఒక రోజు ముందు, ఒక రోజు వెనక, ఒక రోజు ఆ తర్వాత చేస్తే మనకే కృష్ణుడు గుర్తులేడు టయానికి. ఆయనకు మనం ఎందుకు గుర్తుంటాం? అందుకని ఇది చాలా ముఖ్యం. ఇక్కడేమంటున్నారు? నిత్యశః అంటే క్రమం తప్పకుండా. ఎలా చేయాలంట భక్తి? అనన్య చేత అచంచలమైన మనస్సు కలవాడై. అచంచలమైన మనస్సు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ అనన్య అంటే ఏమిటి? అన్యము కానిది. అన్యము అంటే అది, ఇది, ఇది. ఏమిటా అది, ఇది? కర్మయోగము, జ్ఞానయోగము, అష్టాంగ యోగం. అవన్నీ లేదండి. అనన్యంగా కేవలము భక్తి మాత్రమే. ఎవరి మీద? శ్రీకృష్ణ భగవానుడి మీద. అనన్య చేత దానికి మనకు ఉదాహరణ శ్లోకం ఎప్పుడు మనము చర్చించుకునేది. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం. అన్యాభిలాషిత అన్య అభిలాష. అన్య అభిలాష అంటే కోరికలు. ఏ విధమైన కోరికలు? నాకేం కోరికలు లేవండి. నాకు భౌతికమైన కోరికలు ఏం లేవు. ఆధ్యాత్మిక కోరికలున్నాయా? ఉన్నాయండి. ఏమిటి ఆధ్యాత్మిక కోరికలు? అంటే నేను బాగా సేవ చేస్తున్నాను కాబట్టి నాకు స్వర్గం కావాలి. స్వర్గం వద్దండి. నేను సాలోక్యముక్తి కావాలి. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో, ఎక్కడ వైకుంఠధామం ఉందో అక్కడ వైకుంఠధామంలో నాకు కూడా కావాలి. లేదండి నాకు సిద్ధులు కావాలి. ఇలా ఒక ఆమె ఉందండి భక్తురాలు నేను చూశాను. ఎవరు వెళ్తే వాళ్ళతోని మాట్లాడుతుంది. వాళ్ళని చూడగానే వాళ్ళ మనసులో ఏముందో అది చెప్పేస్తుందండి. మనం ఇన్ని రోజులు సాధన చేస్తున్నాం. మనకొకటి కూడా తెలీదు. ఇవన్నీ ఏంటి అంటే, ఇప్పుడు మనం భక్తిలో పురోగతి చెందినప్పుడు కృష్ణుడు మనకి పరీక్షలనిస్తాడనమాట. ఏమిటా పరీక్షలు? ఎవరో ఇలాంటి వాళ్ళు మనకు తగులుతారో ఏదో ఒక వీడియో చూస్తాం యూట్యూబ్‌లో. వాళ్ళు చెప్తూ ఉంటారు. అబ్బా! ఆమెకి ఎంత శక్తి ఉందో! ఆమె ఎదుటి వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళ గురించి మొత్తం చెప్పేస్తుంది. అవునా! అది మనకు కూడా ఉంటే ఎంత బావుండో! కోరికొచ్చేసింది. ఏమిటి? కోరిక భౌతికంది కాదు. అయినా సరే అన్యమైన కోరిక. శుద్ధ భక్తి కాదది. కృష్ణుడి సేవ కాకుండా అన్యమైన కోరిక. ఇలాంటి అన్యమైన కోరికలు ఏవి ఉండకూడదు. అన్యాభిలాషిత శూన్యం. తర్వాత ఏమన్నారు? అంటే ఏమిటి? నేను సాధన చేస్తున్నాను. నా లక్ష్యము వేరు వేరు లక్ష్యాలు లేదు. ఒకటే లక్ష్యం. భగవద్ధామానికొచ్చి అక్కడ నీకు సేవ చేయాలి. మరిక్కడ ఏమైంది మనకి? అన్యాభిలాషిత. ఎవరో ఏదో సిద్ధిని చూడగానే వాళ్ళెంత గ్రేట్ మాతాజీ! ఎంత గ్రేట్ ప్రభుజీ వాళ్ళు నేను చూశాను. ఆ బాబా అయితే గాల్లో ఎగురుతున్నాడు. అసలు ఆయన దగ్గరికెళ్తే ఎవ్వరికైనా గాని అన్ని రోగాలు పోతాయి. అందుకే మొన్న మా చుట్టాలందరూ ఎళ్తుంటే వాళ్ళతో నేను గూడా ఎళ్ళాను. ఏంటిక్కడ? అభిలాష మారిపోతుంది. కృష్ణుడు మనకి చేస్తూ ఉంటే అసలు డీవియేషనే లేనట్టు అనిపిస్తుంది. ఒక్క నిమిషంలో ఇలాంటి డీవియేషన్‌ని మనకిస్తాడన్నమాట. మాయ మనకి చూపిస్తుంది. నేనున్నాను అని. అప్పుడు మనం డీవియేట్ అవుతున్నామా లేదా? అన్ని అభిలాషలు వస్తున్నాయా లేదా? ఎప్పుడు కూడా అన్ని అభిలాష రాకూడదు. అంటే లక్ష్యము ఒకటే ఉండాలి. నాకు ఐఐటీ నా లక్ష్యం అండి. ఐఐటీ రాకపోయినా పర్వాలేదు. ఈ ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఎక్కడొచ్చినా పర్వాలేదండి. ఒక మంచి ఇంజినీరింగ్ కాలేజ్ ప్లేస్‌మెంట్ బావుండాలి. అంటే ఏంటి? నీకు గోలే ఐఐటీ మీద లేదు. వాడికి ఖచ్చితంగా ఐఐటీ రాదు. వాడికి వేరే గోల్ గూడా ఉంది గదా! వాడదే పొందుతాడు లాస్ట్‌కి. గోల్ అనేది అంటే అలా అని మన సామర్థ్యాన్ని బట్టి గోల్ పెట్టుకోవాలి. భౌతికమైన విషయం సామర్థ్యాన్ని బట్టి గోల్ పెట్టుకోవాలి. ఆధ్యాత్మికంగా గోల్ మార్చకండి. గోల్ మార్చకపోతే ఇప్పుడు కాకపోతే వచ్చే జన్మలో అయినా పొందుతాం. కానీ గోల్ మార్చేస్తే
మనం కాంప్రమైజ్ అయితే కృష్ణుడు కూడా కాంప్రమైజ్ అవుతాడు మనతోని. కాంప్రమైజ్ కాకూడదు. లక్ష్యం ఏంటి? భగవద్ధామంలో, గోలోక ధామంలో కృష్ణుడికి సేవ చేయాలి. వేరే లక్ష్యాలు ఉండకూడదు. అన్యాభిలాషితం. తర్వాత ఏమిటి? జ్ఞాన కర్మాది అనావృతం. అంటే మీరు చెప్తున్నారు మాతాజీ, హరే కృష్ణ మహామంత్రం చేయమని ప్రభుపాల వారు పదే పదే చెప్తున్నారు. కానీ ధ్యానం కూడా చాలా మంచిది మాతాజీ. కాసేపు ధ్యానం చేస్తే మనస్సు కాన్సంట్రేషన్ కుదురుతుంది. అందుకని నేను ఒక రోజుకి ఒక అరగంట ధ్యానం చేస్తాను. కావాలంటే ప్రాణాయామం చేయొచ్చు. అందులో ఏం తప్పు లేదు. ప్రాణాయామం చేయడం వల్ల ఏం తప్పు లేదు. కాస్త బ్రీతింగ్ ఎక్సర్సైజ్. అలా అని ఎక్కడో చూశాను. వాళ్ళైతే అసలు ఎంత బాగా ధ్యానం చేస్తున్నారో. ధ్యాన గ్రూప్ ఉందండి. ఇంతకుముందు నేను జాయిన్ అయ్యాను. అయితే వాళ్ళు పదే పదే పిలుస్తున్నారండి. ఇంట్లో అయినా చేయమంటున్నారు. అంటే ఏంటి? జ్ఞానము, ధ్యానము, కర్మ. మనం చేసే కర్మనే దైవము. కర్మలో కూడా ఎప్పుడైనా పూర్తిగా వదిలిపెట్టాలంటే ఇష్టం లేదు. అలా జ్ఞానము, ధ్యానము, కర్మ కొంచెం కూడా ఉండదు. అనావృతం. ఎప్పుడైతే అన్య అభిలాష లేకుండా జ్ఞాన కర్మాది అనావృతం. జ్ఞానయోగం, ధ్యానయోగం, జ్ఞానయోగంలో మన శ్రద్ధ లేనప్పుడు దానిని అనన్య భక్తి అంటారు. అది కాకుండా నువ్వు వేరే విధంగా చేస్తే అది అనన్య భక్తి అనరు. ఇది మాత్రమే అనన్య భక్తి. ఆ తర్వాత ఏమంటున్నారు? తస్య అతనికి అహం నేను. కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు. సులభ అంటే సులభంగా లభ్యుడను. నేను వాళ్ళకి సులభంగా లభ్యమవుతాను. పార్థ ఓ పృథకుమార నిత్యయుక్తస్య క్రమం తప్పక నిమగ్నుడైన యోగినః అంటే అటువంటి భక్తుడికి, క్రమం తప్పకుండా నిమగ్నుడైన భక్తుడికి నేను సులభంగా లభ్యమవుతాను అని చెప్తున్నారు. ఇక్కడ సులభ అంటే ఏంటి? నిత్యయుక్తస్య అంటే ఏంటో మళ్ళీ తెలుసుకోవడానికి చూద్దాం. సులభ ఏమిటి? సులభ ఈ భక్తి యోగం అంత సులభమా? మిగిలిన ఏ యోగం కూడా అంత సులభం కాదా? కృష్ణుడు చెప్పాడు. ఏ యోగం కూడా అంత సులభం కాదు. స్వయంగా అర్జునుడే ఒప్పుకున్నాడు. మిగిలిన ఏ యోగం కూడా సులభం కాదు అని. భక్తి యోగానికి మించి సులభమైన మార్గం ఇంకొకటి లేదు. ఏమిటి సులభమైన మార్గం? జపం చేయండి. ఉదయం హారతి ఇవ్వండి. జపం చేసుకోండి 16 మాలలు. కృష్ణ ప్రసాదం వినండి. కృష్ణ కథ వినండి. అంతే భక్తి. దీనికోసము మనం ఇల్లుని కానీ, పిల్లల్ని కానీ, మన పనిని కానీ ఏది విడిచిపెట్టకుండానే ప్యారలల్ గా అవి చేస్తూ ఇది కూడా చేయొచ్చు. ఏది విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మనసు కూడా రుచిని కూడా పూర్తిగా చంపుకోక్కర్లేదు. ప్రసాదాన్ని తీసుకోవచ్చు. కృష్ణ ప్రసాదం. కృష్ణ ప్రసాదం మందిరానికి వెళ్తే, ఫెస్టివల్ టైంలో వెళ్తే మీకు అన్ని రకాలు పెడతారు. మనం ఇంట్లో కూడా ఏదైనా చేసుకోవచ్చు. కృష్ణుడికి ఆఫర్ చేయొచ్చు, తీసుకోవచ్చు. ఏది కాంప్రమైజ్ అనేది లేదు. ఎందుకు భక్తి కఠినం? భక్తి ఎవరికి కఠినం అనిపిస్తుందంటే, ఒంటరిగా భక్తిని సాధన చేసిన వాళ్ళకి కఠినంగా అనిపిస్తుంది. భక్తుల యొక్క సమూహంలో, భక్తుల యొక్క సాంగత్యంతో భక్తిని సాధన చేస్తే అది వాళ్ళకి కఠినంగా అనిపించదు. ఇంకొకటి భక్తుల యొక్క సాంగత్యంలో నేను సాధన చేస్తున్నాను. అది నాకు కఠినంగా లేదు. ఇంకొకటి ఏమిటి అంటే, ఇప్పుడు నేను సాధన చేస్తున్నాను. ఇది సులభము. కానీ నాకు నమ్మకం లేదు. ఎందుకండి? జ్ఞాన మార్గం నేను ఇంతకుముందు అనుభవించాను. ధ్యానం చేశాను. ఎంతోమంది ధ్యానం చేశారు. అసలు నేను ఎప్పటినుంచో వింటున్నాను. అతి కష్టం అని భగవంతుడిని చేరుకోవడం. ధ్యాన మార్గంలోనే చేరుకోవాలి. అదేమో కఠినమైన ప్రాసెసు. ఇదేంటి మీరింత సులభంగా చెప్తున్నారు? కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే మాత్రం భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చా? అది అలా ఇలా జరుగుతుంది. అంత సులభమైతే అసలెందుకండి ఇన్ని శాస్త్రాలు? భక్తిని అంత చీప్‌గా చూడకండి. అంటే ఏంటి? వాళ్ళకి నమ్మకం లేదు. హరే కృష్ణ మహామంత్రం మీద నమ్మకం లేదు. భక్తి యోగం మీద నమ్మకం లేదు. ఎందుకు లేదు? వాళ్ళకి సరి అయిన సుకృతి లేదు. ఎవరికైతే సరి అయిన సుకృతి ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈ భక్తి యోగం మీద 100% నమ్మకం ఉంటుంది. ఎవరికి పూర్తిగా నమ్మకం లేదో ఇంక వాళ్ళకి సుకృతి లేదు.
ఇంకా సాధనని పెంచాలి. భక్తుల సాంగత్యంలో ఉండాలి. ఎప్పుడైతే 100% నమ్మకం ఉంటుందో, అప్పుడు వాళ్ళకది సులభంగా అనిపిస్తుంది. నాకు నమ్మకమే లేదు 100%. ప్రతిరోజు ఉదయం మంగళహారతి చేస్తే ఏమొస్తుంది మాతాజీ? ఏమొస్తుంది? తెలియనప్పుడు కఠినంగా అనిపిస్తుంది. ఎవరు లేస్తారు పొద్దున్నే? ఎవరు చేస్తారు? నాకు నమ్మకం ఉంది. దానివల్ల నాలో ఉన్న అనర్థాలు తగ్గిపోతాయి. నేను కృష్ణుడికి డైరెక్ట్‌గా సేవ చేస్తున్నాను. నమ్మకం ఉంటే నాకది సులభంగా అనిపిస్తుంది. నాకు నమ్మకం లేకపోతే కూడా సులభంగా అనిపించదు. ఇక్కడ అందుకనే కృష్ణుడేమన్నాడు? సులభః సులభంగా లభ్యుడను. ఇంకా తర్వాత ఏం చెప్తున్నాడు? నిత్యయుక్తస్య క్రమము తప్పకుండా నిమగ్నుడైన వాడికి. క్రమం తప్పకుండా నిమగ్నుడవ్వాలి. సతతం ఎల్లప్పుడూ నిత్యశః క్రమం తప్పకుండా నిత్యయుక్తస్య క్రమము తప్పకుండా నిమగ్నుడైన వాడికి 2 సార్లు చెప్పారు చూడండి. నిత్య, నిత్య అని. అంటే అది ఎంత ఇంపార్టెంట్. భక్తిలో స్థిరత్వం చాలా ఇంపార్టెంట్. స్థిరత్వం లేని వాళ్ళు భక్తిలో పురోగతి చెందలేరు. ఒకవేళ నీకు ఇంకా స్థిరత్వం రాలేదంటే, నీ సాధనని ఇంకా ఇంప్రూవ్ చేసుకో. స్థిరత్వాన్ని సాధించడానికి మనము ప్రయత్నం ప్రతిరోజు చేయాలి. ఇది ఒక రోజులో వచ్చేది కాదు. ఒక సంవత్సరంలో వచ్చేది కాదు. ప్రతిరోజు ప్రయత్నం చేస్తే కొన్ని సంవత్సరాలకి మనకి స్థిరత్వం అనేది వస్తుంది భక్తిలో. సరే. ఇక్కడ మనకి క్రమం తప్పకుండా నిమగ్నుడైన అంటే ఎలా? ఇంక మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకు అనన్య భక్తి అనేది ఎలా ఉండాలి? ఇక్కడేమన్నారు? యోగినః అంటే మనకు అర్థం ఇచ్చారు చూడండి ప్రభుపాదుల వారు. ఏమంటే భక్తునకి అంటే ఇది శుద్ధ భక్తుడి గురించి చెప్తున్నారు. ఈ అనన్య భక్తి అనేది మనము ఏ భావంలో చేస్తున్నాము? అది కూడా చాలా ఇంపార్టెంట్. అనన్య భక్తి ఉంది. మన భావము కూడా ఇంపార్టెంట్. అంటే భావం అనేది మనకేమి ఒకట రోజులో వచ్చేదండి. ఈ భావం అనేది ఏమిటి? భావం అంటే నేను ఇక్కడ స్వరూప సిద్ధి గురించి చెప్తున్నాను. స్వరూప సిద్ధి అంటే అసలు కృష్ణ భగవానుడితో ఉన్న మన సంబంధం ఏమిటి? అది తెలుసుకోవడమే స్వరూప సిద్ధి. కృష్ణ భగవానుడితో ఉన్న నా సంబంధం ఏమిటి? శాంత భావమా? దాస్య భావమా? సాఖ్య భావమా? వాత్సల్య భావమా? మాధుర్య భావమా? ఇది మనకి దాస్యభావం. దాస్య భావం. అంటే ఇప్పుడు మనందరం మనం ఊహించుకొని ఈ రోజు నుంచే వాత్సల్య భావం, సాఖ్య భావం, మాధుర్య భావంలోకి జంప్ అవ్వలేము. ఎందుకంటే మనకింక అంత అర్హత లేదు. మనం సాధన భక్తులు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకెప్పుడు తెలుస్తుందండి? మన సాధన పరిపక్వత చెందినప్పుడు మన స్వరూప సిద్ధి ఏంటి అని మన గురువు మనకు తెలియజేస్తాడు. అప్పుడు భక్తిలో ఇంకా గాఢత పెరుగుతుంది. ఆ సమయంలో మనం ఆ భావంలో సాధన చేస్తూ ఉండడం వల్ల అప్పుడు మనం చివరి సమయంలో నువ్వు ఏ భావంలో ఉంటావో ఆ భావంలోనే నన్ను పొందుతావు. అదే భావాన్ని పొందుతావు అని చెప్తున్నారు కృష్ణ. అంటే మన భావం ఇంపార్టెంట్. స్వరూప సిద్ధి అని సాధన ద్వారా గురువు ఇచ్చేది. అది కూడా మనము సాధనలో యాడ్ చేసుకోవాలి. మన భావం కూడా ఇంపార్టెంట్. అనన్య భక్తి ఉండాలి. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? అనన్య భక్తి అంటే అచంచలమైన మనస్సు. అచంచలమైన మనస్సు అంటే ఇందాక ఏం చెప్పుకున్నాం? అన్యాభిలాషిత శూన్య జ్ఞాన కర్మాది అనావృతం. అన్యమైన అభిలాషలు ఏమీ లేవు. అంటే ఏ విధమైన అభిలాషలు లేవు. ఏం అభిలాష ఉంది? ఒకే అభిలాష. అదే మన లక్ష్యము. ఏమిటది? గోలోక ధామంలో కృష్ణుడికి సేవ చేయడము. కృష్ణ ప్రేమ పొందడము. అది లక్ష్యము. మిమ్మల్ని లక్ష్యం మార్చుకోకూడదు. అంటే ఏంటి? లక్ష్యం మారకూడదు. మార్గం కూడా మారకూడదు. నేను లక్ష్యం ఒకటేనండి. నేను ఢిల్లీ వెళ్ళాలి. నేను ఫస్ట్ ఏం చేశానండి? సైకిల్ ఎక్కాను. లేట్ అయితుందని అది దిగాను. మళ్ళీ రిక్షా ఎక్కాను. ఇంకా లేట్ అయితుందని ట్రైన్ దిగాను. ఫ్లైట్ ఎక్కాను. ఫ్లైట్ దొరకట్లేదు అక్కడని మళ్ళీ ట్రైన్ ఎక్కాను. అంటే మార్గమే నీది కరెక్ట్‌గా నువ్వు ఎంచుకోలేదు. నువ్వు లక్ష్యం ఏం పొందుతావు? మార్గం గూడా ఖచ్చితంగా ఉండాలి. అటు పరిగెత్తకూడదు. ఒకే మార్గంలో సీదాగా నువ్వెళ్ళు. వెళ్తే అప్పుడు నువ్వు లక్ష్యం పొందుతావు. మన మార్గం ఏంటి? భక్తి యోగం. నాకు జ్ఞాన యోగం వద్దు, కర్మ యోగం వద్దు, ధ్యాన యోగం వద్దు. ఇది కూడా ఇంపార్టెంట్. మార్గం కరెక్ట్‌గా ఉంది. లక్ష్యం కరెక్ట్‌గా ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది? సరే. మార్గం, లక్ష్యం 2 బానే ఉన్నాయి. కానీ భక్తి నేను అప్పుడు చేస్తాను, ఇప్పుడు చేస్తాను అలా కాదు. నిత్యశః ప్రతిరోజు చెయ్యి. క్రమం తప్పకుండా, సతతం క్రమం తప్పకుండా చేస్తున్నాను. కానీ ఎల్లప్పుడూ, ప్రతిరోజు. ఆ తర్వాత ఇంకేమంటున్నారు? ఎవరికి చేస్తావు? నన్ను, కృష్ణుడిని, నన్ను స్మరించుకో. ఆ తర్వాత ఏమంటున్నారు?
అతనికి ఎవరు ఆ విధంగా స్నానం చేసిన సాధన చేసిన భక్తునికి అహం అంటే నేను, సులభః అంటే సులభంగా లభ్యమవుతాను. అతను ఎవరు? యోగి, భక్తి యోగి. అది చెప్తున్నారు. వాళ్ళకు మాత్రమే నేను సులభంగా లభ్యమవుతాను. వేరే ఎవరికి నేను సులభంగా లభ్యం అవను అని చెప్తున్నారన్నమాట. అయితే ఇక్కడ మనము ఇంకా ప్రభుపాదుల వారు పర్పోర్ట్‌లో ఏం చెప్తున్నారంటే, కొంతమంది నువ్వు కనుక ఇదే భక్తి యోగాన్ని భగవంతుడి యొక్క అనేక రూపాలున్నాయి. అందులో ఏమిటి? నృసింహ రూపం, శ్రీరామచంద్రుడు, వామన నీకే రూపం ఇష్టం? ఆ రూపంలో కూడా నువ్వు శుద్ధ భక్తిని ఆచరించవచ్చు. ఒకవేళ నువ్వు ఆ రూపంలో శుద్ధ భక్తిని ఆచరిస్తే నీ లక్ష్యం అనేది అప్పుడు నరసింహస్వామి వైకుంఠానికి, వామన వైకుంఠము, రామచంద్రుడి యొక్క వైకుంఠానికి వెళ్తావు. ఒకవేళ కృష్ణుడైతే కృష్ణుడి దగ్గరికి వెళ్తావు. నువ్వు ఏ రూపంలో అయినా నువ్వు జపించవచ్చు. ధ్యానించవచ్చు కృష్ణుడిని. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అయితే ఆ విధంగా సాధన చేస్తే కృష్ణుడి దయ అనేది వాళ్ళకి లభిస్తుంది. ఇక్కడ కృష్ణుడి దయ లభిస్తుంది. కృష్ణుడు ఎప్పుడు చెప్తాడు భగవద్గీతలో, నాకెవరి మీద పార్షియాలిటీ లేదండి. అందరూ నాకు సమానమే. నేను నా బిడ్డలే మీరందరూ, అందరూ సమానమే. అందరూ సమానమే అయినప్పటికీ ఒకప్పుడప్పుడు కొన్ని కొటేషన్ మార్క్స్ వస్తాయి. ఏమిటి? నాకు భక్తుడంటే ఎక్కువగా ఇష్టం. ఒకవేళ ఇటువంటి శుద్ధ భక్తుడైతే నాకు ఇంకా ఎక్కువ ఇష్టం. వాళ్ళకి కృష్ణుడు త్వరగా ఫలితాన్ని కూడా ఇస్తాడు. ఎవరు ఆ భక్తుడు? సంపూర్ణ శరణాగతితోని ఎప్పుడు కూడా కృష్ణుడికే సేవ చేస్తూ కృష్ణుని యథార్థంగా తెలుసుకునేవాడు. అటువంటి భక్తులకి కృష్ణుడు త్వరగా లభ్యమవుతాడు. ఇక్కడ మనము ఇంకొక విషయాన్ని మాత్రం నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. మనకి ప్రభుపాదుల వారు కూడా అదే చెప్పారు ఇక్కడ. దేశకాల పరిస్థితులను పట్టించుకొనక అనన్య చిత్తముతో శ్రీకృష్ణున్నే సదా తలుచుట శుద్ధ భక్తుని ప్రత్యేకత యోగ్యతయై ఉన్నది. దేశకాల పరిస్థితులు, మన యొక్క భౌతికమైన పరిస్థితులు, శారీరక పరిస్థితులు, పరిస్థితులు ఎలా ఉన్నా అనన్య భక్తి చెయ్యాలి. ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం మనం? ఈ శ్లోకం మనకి ఏం చెప్తుంది? ఒక గత మనకి 5, 6 శ్లోకాలుగా మనకి 9వ శ్లోకం నుంచి స్మరణాత్మిక భక్తి అంటే కృష్ణుని ఎలా స్మరించుకోవాలి చెప్పారు. అయితే ఆ ముందు 9-13 వరకు వేరే మార్గాలు. జ్ఞానయోగం, ధ్యాన యోగంలో ఎలా స్మరించుకోవాలో చెప్పారు. 14వ శ్లోకంలో ముఖ్యంగా కేవలం శుద్ధ భక్తి గురించి చెప్తున్నారు. అయితే ఈ శుద్ధ భక్తిలో కృష్ణుని ఎలా స్మరించుకోవాలి? సర్వకాల సర్వావస్థల్లో మనకు ఉదాహరణ మొన్ననే చూసాం. మహావతార్ నరసింహ మూవీలో ఎన్ని పరిస్థితులు ప్రహ్లాద్ మహారాజ్‌కి వ్యతిరేకంగా ఉన్నాయంటే ఒక్క పరిస్థితి కూడా అనుకూలంగా లేదు. ఆ కుటుంబ సభ్యులు, తండ్రి, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఎవ్వరు కూడా ఆయనకు అనుగుణంగా లేరు. అందరూ ఆయన్ని విమర్శిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన భక్తి మాత్రం అచంచలంగా ఉంది. ఒక్క క్షణం కూడా డీవియేట్ అవ్వలేదు. అది స్థిర చిత్తంతో చేసిన దేశకాల పరిస్థితులకి ఆయన తలొగ్గలేదు. మనకు కూడా మనకలాంటి పరిస్థితులు ఏమి రావండి. మనని ఎవరు ఏమనరు, ఎవరు చంపరు. కాకపోతే 4 మాటలంటారు. ఏమంటారు? ఇంక ఈమెకి ఇదే పని. ఎప్పుడైతే ఈ కృష్ణ కాన్షియస్‌లోకి పోయిందో ఇదే పని అని కుటుంబ సభ్యులు, బంధువులు వాళ్ళు వీళ్ళు కొంచెం విమర్శిస్తారు. ఏమిటి? ఒక 4 మాటలు. దానికే మనం అవును మాతాజీ ఏదో ఒకటి అంటున్నారు. అందుకే నేను ఈరోజు క్లాసే జాయిన్ అవ్వలేదు. మనం అంత కష్టాలు లేవు. మనకున్న కష్టం ఏమిటి? కొంచెం క్రిటిసిజం. దాన్ని మనం తట్టుకోవాలి. అవే మన దేశకాల పరిస్థితులు. అంతకు మించి దేశకాల పరిస్థితులు ఏముండవు. ఎప్పుడైనా అనారోగ్యం వస్తుంది. అనారోగ్యం వచ్చినప్పుడు ఏదైనా క్లాస్ ఓపికగా వీడియో ఆన్ ఆన్ చేసినా చేయకపోయినా ఆడియో ఆన్ చేసుకొని వినొచ్చు. 16 మాలలు మంచం మీద పడుకొనైనా జపం చేయొచ్చు. ఇవే మనం ఆపక్కర్లా. మిగిలిన ఇవే ఇంక చేసేది ఇంకేముంది చేయండి చెప్పండి. మనకంత కష్టమైన పరిస్థితులు ఏముండవు. ఎవరైతే అన్ని పరిస్థితుల్లో క్రమం తప్పకుండా చేస్తే వాళ్లకు ఫలితం వస్తుంది. ఇక్కడేమన్నారు? అది శుద్ధ భక్తుని ప్రత్యేక యోగ్యత అయ్యున్నది. ఇది శుద్ధ భక్తుడి యొక్క యోగ్యత. అంటే శుద్ధ భక్తుడి యోగ్యత మనకు వస్తేనే కదా మనం కూడా శుద్ధ భక్తులతో పాటు భగవద్ధామానికెళ్తాం. భగవద్ధామంలో అందరూ శుద్ధ భక్తులుంటారు. మనకేమో అక్కడికి వెళ్ళాలనుంది. అప్పుడు మనము యోగ్యులం అవ్వాలి. యోగ్యులం అవ్వకపోతే ఏమవుతుంది? అక్కడికి వెళ్లి అక్కడ వాతావరణాన్ని పాడు చేస్తాం. మన బుద్ధి అక్కడ కూడా చూపించి ఇక్కడ ఉన్న అలాంటప్పుడు కృష్ణుడు ఏమంటాడు? అమ్మా నువ్వొచ్చేవి ఇక్కడ కష్టపడి ఇక్కడ వాతావరణం పాడు చెయ్యక్కర్లేదు. నువ్వు అక్కడే ఇంకాస్తే కొంతకాలం ఉండు. నీకు యోగ్యత వచ్చినప్పుడే వద్దు గాని తొందర ఏం లేదని మళ్ళీ పంపిస్తాడు.
అందుకని కృష్ణుడికి అన్నీ తెలుసు. యోగ్యులైన వాళ్ళని తీసుకెళ్తాడు. అయోగ్యుల్ని ఇక్కడే ఉంచుతాడు. అందుకని యోగ్యత మనం సంపాదించుకోవాలి. అదొకటి మనం తెలుసుకోవాలి. ఇక్కడ భగవద్ధామము అంటే అక్కడే ఉందండి భగవద్ధామము, ఇక్కడ లేదు అనుకోకూడదు. శుద్ధ భక్తుడు ఏం చేస్తాడంటే ఇక్కడ వివరిస్తున్నారు చూడండి. శుద్ధ భక్తుడు ఎచ్చోట జీవించినను తన భక్తి చే తాను నివసించు స్థానమునే బృందావన వాతావరణం ఏర్పాటు చేసుకొనగలడు. కనుకనే హే ప్రభు నీ వెచట ఉన్నను అదే బృందావనమే అని శ్రీ అద్వైతాచార్యులు శ్రీ చైతన్య మహాప్రభువుతో పలికి ఉండిరి. భగవద్ధామానికి వెళ్తానండి, భగవద్ధామానికి వెళ్ళిన కృష్ణుడికి సేవ చేస్తాను అలా కాదు. భగవద్ధామానికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇక్కడ ఉన్నా మనము ఇక్కడే బృందావనం చేసుకోవాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి ఇంకా సమయం ఉంది. సమయం వచ్చినప్పుడు కృష్ణుడు తీసుకెళ్తాడు ఆటోమేటిక్ గా. మనం ఉన్న ప్రదేశాన్నే బృందావనం చేసుకొని వీలైనంతగా బృందావనంలో భక్తుల్ని చేయడానికి, మనతో పాటు కొంతమంది భక్తుల్ని చేయడానికి ప్రయత్నం చేయాలి అని మనకు ప్రభుపాదుల వారు వివరిస్తూ ఉదాహరణగా అద్వైతాచార్యులు ఎప్పుడు శ్రీ చైతన్య మహాప్రభువుతో ఈ విధంగా అంటున్నారు. చైతన్య మహాప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడ బృందావనమే. మనకు అంత శక్తి సామర్థ్యాలు ప్యూరిటీ లేకపోయినా మనకు వీలైనంతగా మనము సాధన చేస్తూ ఉంటే ఈ ప్యూరిటీ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. ఎప్పుడైతే ప్యూరిటీ వస్తుంది, అనర్థాలు తొలగిపోతూ ఉంటాయి, అప్పుడు అనన్య భక్తి చేయగలము. మనకి ఇంకొకటి ఏమిటి అంటే మనకి సులభం అవుతుంది. ఎవరికి కష్టంగా అనిపిస్తుంది, వాళ్ళలో అనర్థాలు ఉండి వాళ్ళు సాధన సరిగ్గా చెయ్యలేరు. ఎప్పుడైతే అనర్థాలు తొలగిపోతూ ఉంటాయో భక్తి సులభంగా ఉంటుంది, అనన్య భక్తిని చెయ్యగలము. ఆ తర్వాత సతతము చేయగలం అంటే ఎల్లప్పుడూ నిత్యశః అంటే క్రమం తప్పకుండా సాధన చేయగలం. ఆ విధంగా శుద్ధ భక్తుడు ఏ విధంగా నిరంతరం కృష్ణుని స్మరించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అనేది మనకి 8.14 శ్లోకంలో వివరించారు. హరే కృష్ణ డివోటీస్, ఎనీ కామెంట్స్, క్వశ్చన్స్? స్వరూప సిద్ధి అంటే మాతాజీ కృష్ణుడితో ఉన్నటువంటి మనకి సంబంధం. ఏమిటా సంబంధం? మనం దాస్య రూపంలో అయినా, సాఖ్య రూపంలో అంటే ఆయన యొక్క స్నేహితుడిగా, వాత్సల్య రూపంలో, వాత్సల్య రసంలో ఆయనని మన తండ్రిగా, లేకపోతే ఆయన మన బిడ్డగా, మాధుర్య భావంలో అంటే ఆయన ఒక ప్రేమికుడిగా మనకు సంబంధం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. కానీ అది మనకి ఏమిటో తెలియదు. అందుకని సాధన భక్తిలో మనం దాస్య భక్తులుగానే కృష్ణుడికి సేవ చేయాలి. అర్హత వచ్చినప్పుడు, సాధనలో పరిపక్వత వస్తే మన గురువు మన స్వరూప సిద్ధి ఏమిటో తెలియజేస్తాడు. అంటే కృష్ణుడితో మనకున్న సంబంధం ఏమిటో తెలియజేస్తాడు. అప్పుడు మన భక్తిలో ఇంకా ఫాస్ట్ గా పురోగతి చెంది మనం ప్రేమ స్థాయికి, భావ స్థాయికి వెళ్ళవచ్చు. ఓకే మాతాజీ. అయితే మాతాజీ జపంలో కూడా 3 ఉంటాయి కదా మాతాజీ, ప్రార్థనాత్మిక భక్తి, లాలసామయి విజ్ఞప్తి, దైన్య బోధిక విజ్ఞప్తి. సో ఈ మూడిట్లలో మనం జపం చేయగా మనము స్వామితో ఎలా రిలేట్ అయ్యాము అనేది గురు ద్వారా మనం తెలుసుకోవచ్చు కదా మాతాజీ. మన సాధన ద్వారా మాతాజీ గురువుకు ఆటోమేటిక్ గా మన స్థాయి అర్థం అవుతుంది. గురువు మనకి తెలియజేస్తాడు. అంటే గురువు గారు ఎక్కడో ఉన్నారండి, మనం ఇక్కడ ఉన్నాం. మన గురువు గారికి ఇంగ్లీష్ వచ్చు, మాకు రాదు, అవన్నీ ఏం అవసరం లేదు. మనకి సమయం వచ్చినప్పుడు మనకి గురువు ఏ విధంగా మన పక్కన ఉన్న డివోటీస్ ద్వారా కూడా మనకి తెలియజేయవచ్చు. కానీ తెలియజేసేది గురువే. కానీ ఆ చెప్పే వాళ్ళు ఆయనే వాళ్ళకి అటువంటి ఆ మైండ్ లో వాళ్ళకి అటువంటి ఆలోచన ఇచ్చేది గురువే. గురువు మనకి సో జపంలో కూడా మనం స్వామికి విజ్ఞప్తి చేసుకోవాలి. జపంలో మనం మాతాజీ ప్రార్థన చేయవచ్చు. మనం ప్రార్థన చేస్తూ అడగవచ్చు. అడిగినప్పుడు ఆటోమేటిక్ గా మనకి తెలియజేస్తాడు. ఎప్పుడు ఇవన్నీ ఒక రోజులో జరగవు. మా సాధన చేస్తూ ఉంటే అనర్థాలు తొలగినా కొద్దీ ఈ పురోగతి అనేది వస్తుంది. ఇది 1 సంవత్సరంలో, 2 సంవత్సరాల్లో కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, కొంతమంది కొన్ని జన్మలు కూడా కావచ్చు. వాళ్ళ సాధన స్థాయిని బట్టి, స్ఫూర్తిని బట్టి. అవును మాతాజీ, గాఢతను బట్టి. స్థిరత్వము, గాఢత, క్రమబద్ధత, మాతాజీ క్రమబద్ధత అనేది ఉండాలి. జపంలో ఏంటి మాతాజీ అవి? జపంలో ఇందాక శ్రీదేవి మాత చెప్పారు 3 రకాలని. అంటే మనము ఏ భావంతో జపం చేస్తున్నాము అనేది చెప్పారు. మాతాజీ చెప్పండి ఒకసారి ఆ పేర్లు. హరే కృష్ణ. మాతాజీ
సంప్రార్థనాత్మిక విజ్ఞప్తి మాతాజీ, లాలసామయ విజ్ఞప్తి, దైన్య బోధక విజ్ఞప్తి. అంటే ఎక్స్ప్లెనేషన్ మాతాజీ. ఇప్పుడు లాలసామయ్య అంటే మాతాజీ ఇందాక మాతాజీ చెప్పారు కదా, స్వరూప శుద్ధి అనేది మనము స్వామితో మనకు ఉన్న బంధాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయడం అనేసి అది లాలసామయ్య విజ్ఞప్తి అని చెప్పారు. మీరు చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. లాలస అంటే మాతాజీ ఏదైనా ఒక విషయం ఏంటి, లాలస అంటే తీవ్రంగా దాని గురించే ఆలోచిస్తూ ఉండడం. మనకి నీకు ఆ విషయం లాలస ఎక్కువైపోయింది అంటే తీవ్రమైన ఇష్టము, ప్రేమ అనేది పెరిగిపోతాయి. అది లాలసమే మాతాజీ. దైన్య బోధిక అంటే ప్రతిరోజు మనది స్టార్టింగ్ స్టేజ్. నేను దైన్యురాలని, నేను ఆ, ఇప్పుడు నీచురాలని, నేను- నాలో ఇన్ని అవగుణాలు ఉన్నాయి అని చెప్పేసి అన్ని స్వామికి చెప్పుకుంటూ విజ్ఞప్తి చేస్తూ జపం చేయటం అంటే. దైన్యురాలిని అంటే ఏంటి, దాసురాలిని. మనలో ఉన్న అనర్థాలని కృష్ణుడి ముందు ప్రతిరోజు ప్రార్థనలో చెప్పాలి. నాకు ఏ విధమైన ఎలిజిబిలిటీ లేదు కృష్ణ, నాకు ఎలిజిబిలిటీ నువ్వే ఇవ్వు. అంటే నేను యోగ్యురాలిని కాదు. మనలో ఉన్న అనర్థాలను చెప్పుకుంటూ మనని మనం తక్కువ చేసుకుంటూ కృష్ణుడిని మనం కీర్తించాలి. కూడా మనలో లాలసామయ పాపాలు అంటే తీవ్రమైన ప్రేమ. ఆ తర్వాత ఇంకోటి ఏంటి మాత చివరిది, సంప్రార్థనాత్మిక విజ్ఞప్తి మాతాజీ. సంప్రార్థనాత్మిక ఆత్మతోటి స్వామిని మనం పూర్తిగా ఆయనకు శరణు చేసి విజ్ఞప్తి చేసుకోవడం జపంలో అన్నట్టుగా ఉందాం. అంటే ఆత్మ నివేదన మాతాజీ. సంపూర్తిగా ఆత్మ నివేదన చేయడం. అంటే ఇప్పుడు లాలస అంటే అతీవ్రమైన ఇష్టము. ఇంకా ఆత్మ నివేదన అంటే ఇప్పుడు మనము బలి మహారాజు ఉదాహరణగా ఎప్పుడు చెప్తూ ఉంటాం. ఆయన చివరికి మొత్తము ఆయనకున్నయన్నీ ఇచ్చేశాడు వామన దేవుడికి. ఇంకా ఏమీ లేదు, మరి నేను 3వ అడుగు ఎక్కడ పెట్టను అని అంటే ఆయననే ఇచ్చుకున్నాడు. అంటే ఆత్మ నివేదన. మనం అది ఉన్నతమైన భక్తి అన్నమాట. ఇప్పుడు ఆత్మ నివేదన మనము నవవిధమైన భక్తి మార్గాల్లో ఆత్మ నివేదన చాలా ముఖ్యం. అదే మనకి చైతన్య మహాప్రభు శిష్టాష్టకంలో కూడా ఆత్మ నివేదన గురించి చెప్తారు. శుద్ధ భక్తులు వాళ్ళ పూర్తిగా వాళ్ళ 100% కృష్ణుడికి ఇచ్చేస్తారనమాట. అది చివరి స్థాయి అని చెప్తున్నారు. చాలా బాగుంది మాతాజీ, అద్భుతంగా ఉంది క్లాస్ మాత్రం. ఎలా ఏదైతే భక్తి అనేది మాతాజీ ఎలా చేస్తే పురోగమిస్తాం అనేది చాలా బాగా చెప్పారు మాతాజీ. ఏదో ఒక రోజు గట్టిగా చేసి 2 రోజులు మళ్ళీ మధ్యలో ఆబ్సెంట్ చేసుకొని ఈ రోజు ఆ 2 గంటల మంది 4 గంటలు చేస్తాను అలా చేయడం కాదు, రెగ్యులర్ గా చేస్తుండాలి అనేది చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ. ప్రభుపాదుల వారి శ్లోకానికి 2 పేజెస్ ఇచ్చారు మాతాజీ. పర్పోర్ట్ చదవండి ఒకసారి. చెప్పండి మా. మాతాజీ ఇప్పుడు భక్తుల సాంగత్యం రెగ్యులర్ గా చేసే వాళ్ళకి కూడా కొన్ని జన్మలు పట్టించా మాతాజీ, లేకపోతే కావచ్చు అంటారు పురోగతి అనేది? జన్మలు పట్టొచ్చు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలండి. మీరు ఏదో చదవమని చెప్పారు, వాయిస్ లో వినిపించలేదండి ఇప్పుడే. అదే మాతాజీ, ఈ 14వ శ్లోకం పర్పోర్ట్ 1-2 సార్లు చదివితే ఇప్పుడు చెప్పిందంతా మీకు రిలేట్ చేసుకుంటారు, బాగా అర్థం అవుతుంది అంటున్నారు. ఓకే మాతాజీ, హరే కృష్ణ, ధన్యవాదాలు. దండవత్ ప్రణామాలు. కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం మాతాజీ. భక్తి నుంచి అందరి కోసం ఇది మీరే చేయొచ్చు అని చెప్పినారు. నేను అప్పటి నుంచే క్రమంగా అది చేస్తూ వచ్చినాను. ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తూ ఉంటాను. బట్ అట్లా కంటిన్యూ చేయొచ్చు నా మాతాజీ. మాతాజీ మనకి స్వయంగా శ్రీమద్ భాగవతంలో మనకి వివరించారు, భగవద్గీతలో కూడా వివరించారు. గురువు అంటే ఈ 4 ప్రామాణిక వైష్ణవ సంప్రదాయాల్లోంచి వచ్చిన గురువే ప్రామాణికమైన గురువు. వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ 100% కరెక్ట్ ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు ఇంతకు ముందు మీకు చెప్పిన గురువు కూడా ఆయన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉండవచ్చు, మీరు అది పాటిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు నేను ప్రతిరోజు నేను శివారాధన చెయ్యాలా వద్దా అని అడుగుతున్నారు. ఒకరోజు ఈ రోజు చెయ్యండి, ఈ రోజే ఆపండి అని చెప్పలేను మాతాజీ. కానీ మీ మనసులోనే ఆ భావన రావాలి. ఎలా అంటే ఇంకా మనం ఇన్ని రోజుల నుంచి భగవద్గీత మరియు భాగవతం చదువుకుంటూ ఉన్నాం. భగవద్గీతలో కృష్ణుడు స్వయంగా చెప్పాడు, నన్నే ఆరాధించు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అన్ని ధర్మాలని విడిచిపెట్టి నన్నే శరణాగతి పొందు అని కృష్ణుడు చెప్తున్నాడు. ఇప్పుడు మనకి ఆ స్థాయి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా అది జరిగిపోతుంది మాతాజీ. ఆ స్థాయి ఇంకా మీకు రాకపోతే మీరు కంటిన్యూ చేయండి. ఎన్ని రోజులు ఆ స్థాయికి వచ్చే వరకు. ఒకటి గుర్తుంచుకోండి, మనకి ఎప్పుడైనా సరే లక్ష్యం ఒకటి ఉంటే బాణం కూడా ఒకటే ఉండాలి. ఒక లక్ష్యం మీద ఇప్పుడు ఒక చిన్న మనము చూస్తాం,
ద్రోణాచార్యుడు అర్జునుడికి చెప్తాడు ఏమిటి? పక్షి యొక్క కన్నుని నువ్వు గనక గురి పెట్టాలంటే కేవలం పక్షి కన్ను తప్ప నీకెవరు గుర్తు రాకూడదు, ఏం కనిపించకూడదు. ఎవరికైతే పక్షి కన్ను కాకుండా ఏమేం కనిపిస్తున్నాయో వాళ్ళు ధనుర్విద్యకు పనికిరారు అని పక్కకు పెట్టాడు ద్రోణాచార్యుడు. లక్ష్యం తప్పినట్లే. లక్ష్యం తప్పినట్టే. నీకు లక్ష్యం మీదనే నీకు గురి లేకపోతే నువ్వెలా లక్ష్యాన్ని సాధిస్తావు? నీ లక్ష్యం కనుక నువ్వు శివుణ్ణి ఆరాధిస్తుంటే ఓకే. నువ్వు ఇంకా శుద్ధ భక్తి రావడానికి, కృష్ణ భక్తి రావడానికి ఇంకా టైం పడుతుంది. అలా సమయం వచ్చే వరకు ఎదురు చూడండి మాతాజీ. మీకు ఎప్పుడు అనిపిస్తుందో కేవలం కృష్ణ భక్తి చేయాలని అప్పుడు చేయండి. ఎందుకంటే స్వయంగా కృష్ణుడే చెప్పాడు. మన భగవద్గీతలో భాగవతం తెలుసుకున్న కృష్ణుడి నుంచే బలరాముడు వచ్చాడు. బలరాముడి నుంచి సంకర్షణుడు వచ్చాడు. సంకర్షణుడి నుంచే మిగిలిన అన్ని విస్తారాలు వచ్చాయి. అన్నిటికీ మూలం కృష్ణుడే అయినప్పుడు ఇంకా వేరే వాళ్ళని ఆరాధించవలసిన అవసరం లేదు. ఆ జ్ఞానం మనకుంది. ఒకవేళ మీరు కృష్ణుడికి మనం ఆరాధన చేస్తే ప్రతిరోజు ఉదయం ఆరాధిస్తే అది ఆటోమేటిక్ గా శివుడికి కూడా చెందుతుంది. ఎలా? మన చెట్టు వేళ్ళకి నీళ్లు పోసి చెట్టుకులో ఉన్న ప్రతి చిన్న రెమ్మకి పువ్వుకు కూడా నీళ్లు పోతాయి. అప్పుడు చెట్టు చిగురిస్తుంది. ప్రతి కొమ్మకి మనం నీళ్లు చల్లం కదా. ఇప్పుడు మనం అనుకుంటాం మరి ఇన్ని రోజులు చేస్తున్నా కదా మాతాజీ, ఏం జరుగుతుంది? అది మన అపనమ్మకం. ఎప్పుడు కూడా మనం ఒకటి తెలుసుకోవాలండి, మనమే శుద్ధ భక్తులం అని అనుకోకూడదు. మనము సాధన భక్తులం. కానీ శివుడు శుద్ధ భక్తుడు. ఆయనకేమి ఇక ఈమె ఇన్ని రోజులు ఆరాధన చేసింది, ఇప్పుడు నన్ను వదిలేసి కృష్ణుడిని పట్టుకుందని అనుకోడు. ఆయన కృష్ణుడిని ఆరాధన చేస్తే చాలా ఇష్టపడతాడు. చాలా ఇష్టం ఆయనకి. స్వయంగా భాగవతంలో రుద్ర సంప్రదాయం ఉంది. ఆ జ్ఞానాన్ని ఇచ్చిందే రుద్రుడు. రుద్రుడి ద్వారా వచ్చిన జ్ఞానం. రుద్రుడే చెప్తున్నాడు కృష్ణ ఆరాధన ఎలా చెయ్యాలి అని. అది భాగవతంలో మనం నేర్చుకుంటాం. ఇంకా మనకి ఉదాహరణగా మనకి లైవ్ ఎగ్జాంపుల్ కావాలంటే కూడా మనకుంది. బృందావనంలో ఒకసారి సనాతన గోస్వామి ఒక శివాలయానికి వెళ్ళి, నేను రాత్రంతా అక్కడ ఉండి జపం చేసుకోవాలి, కొన్ని రోజులు అక్కడ ఉండాలని వెళ్ళి హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ ఉన్నాడు. ఆయన శివారాధన చేయట్లేదు. కాకపోతే శివుడు ముందు కూర్చొని జపం చేస్తూ ఉన్నారు. అయితే ఆయనకి బాగా దోమలు కుడితే ఆయన అనుకున్నాడంట, ఇంత దోమలు కుడుతుంటే నా సాధన కరెక్ట్ గా లేదు, నేను రేపు పొద్దున్నే వెళ్ళిపోతానని. అప్పుడు అనుకోని ఆయన పడుకుంటే రాత్రి కలలో శివుడు కనిపించి, నీకు దోమలు లేకుండా ఉంటే నువ్వు ఇక్కడే ఉండి సాధన చేస్తావా అని అడిగాడు. ఆ చేస్తాను అంటే నెక్స్ట్ డే ఒక్క దోమ కూడా లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ స్థలంలో దోమలు లేవు. అంటే ఏంటి ఇక్కడ? స్వయంగా శివుడే చెప్తున్నాడు కృష్ణ ఆరాధన చేస్తే నాకు ఇష్టమని. మనకు శివ పురాణంలో ఉండొచ్చు, పద్మ పురాణంలో కూడా చెప్పాడు కృష్ణుడు. ఉన్నతమైన ఆరాధన అంటే కృష్ణుడి యొక్క ఆరాధన అని. మనకి శాస్త్ర అవగాహన లేక మనం అనుకుంటున్నాం. ఇదంతా ఏంటి అంటే మాతాజీ, ఇంకా మనకి సాధనలో పరిపక్వత రావాలి, ఇంకా నమ్మకం రావాలి. నమ్మకం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఇవన్నీ జరిగిపోతాయి మాతాజీ. ఇంకా సాధన బాగా చేయండి, ఆటోమేటిక్ గా మీకు నమ్మకం వస్తుంది. మాతాజీ నాకు ఆ నమ్మకమేమో వచ్చింది అనుకుంటాను ఒక్కోసారి. కానీ ఏంటో 20 ఏళ్ళ నుంచి ఇది చేస్తూ ఉన్నాను కదా అని ఇంకొకసారి ఆ యొక్క యోచన కూడా వస్తూ ఉంది. ఇంకొకటి ఆ మాతాజీ, మీరు ఇన్ని సందిగ్ధంలో రోజులు 20 ఏళ్ల నుంచి చేస్తున్నారు కాబట్టే శివుడు మీకు కృష్ణ భక్తినిచ్చాడు. మన శ్రీవత్స అది ప్రభుజీ ఒకటి అదే బలంగా చెప్పారు నమ్మాలి. మాతాజీ. అది మనం బలంగా, నాకు ఇచ్చింది ఇది శివుడే ఇచ్చాడు, కృష్ణ భక్తినిచ్చాడు అంటే ఉన్నత భక్తి వైపు నేను పురోగతి చెందేలాగా ఆయన నాకు సహాయం చేశాడు. అదొకటి మీరు బలంగా నమ్మండి ఫస్ట్. మాతాజీ ఓకే శివుడు కూడా మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. కృష్ణుని పైనే అయితే మాతాజీ మీరు జలంలో నిమజ్జనం చేయండి, ఎక్కడైనా నదిలో కలపండి మాతాజీ. హరే కృష్ణ.